हे विश्वनाथा काशीपते श्री विशालाक्षीपते नमोस्तुते। हे विश्वनाथा काशीपते श्री विशालाक्षीपते नमोस्तुते। हे विश्वनाथा काशीपते श्री विशालाक्षीपते नमोस्तुते। गंगातीर नित्यविहार शृंगारित हिमकिरण किशोर। गंगातीर नित्यविहार शृंगारित हिमकिरण किशोर। अंगजभंग यमातकधीर भृंगिनंदी परिवेष्टित भवहर। अंगजभंग यमातकधीर भृंगिनंदी परिवेष्टित भवहर। हे विश्वनाथा काशीपते श्री विशालाक्षीपते नमोस्तुते। मणिकर्णिकादि तीर्थनिषेवित घृणिलोलार्कादि दिविजवन्दित। मणिकर्णिकादि तीर्थनिषेवित घृणिलोलार्कादि दिविजवन्दित। घृणाकर बिन्दुमाधवाचित गणनायक ढुण्ढिदेव मोदित। घृणाकर बिन्दुमाधवाचित गणनायक ढुण्ढिदेव मोदित। हे विश्वनाथा काशीपते श्री विशालाक्षीपते नमोस्तुते। धनुराकारानन्दवने घने विनतामरनुत मोक्षनगरे। धनुराकारानन्दवने घने विनतामरनुत मोक्षनगरे। अनुपमा विमुक्ते उमया सह अनिशं खेलसि षण्मुखजनक। अनुपमा विमुक्ते उमया सह अनिशं खेलसि षण्मुखजनक। हे विश्वनाथा काशीपते श्री विशालाक्षीपते नमोस्तुते। हे विश्वनाथा काशीपते श्री विशालाक्षीपते नमोस्तुते। काशीपते करुणामसृणैः कटाक्षपातैः कुरु माम् अम्बकृतार्थ सार्थवाहम्। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्ष शस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षि कलितविपञ्ची विभासि वैरिञ्ची। वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। गुरवे सर्वलोकानां
భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. శ్రీశేషశైలసునికేతన దివ్యమూర్తే నారాయణాచ్యుత హరే నలినాయతాక్ష లీలాకటాక్ష పరిరక్షిత సర్వలోక శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబం. శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబం. నమః శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే మృత్యుంజయాయ రుద్రాయ మహాదేవాయ తే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ వెంకటేశాయ నమః. శ్రీ శ్రీనివాసాయ నమః. శ్రీ గోవిందాయ నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఆలయంలో వెలసి అనుగ్రహిస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి పాదపద్మాలకు నమస్కరిస్తూ తదితర దేవీ దేవతలకు అంజలిస్తూ స్వామి క్షంలో మనం చెప్పుకుంటున్న శివలీలా ప్రవచన యజ్ఞం ఇవాళ 4వ రోజులకు ప్రవేశించింది. ముందుగా ఈరోజు శివపదాలని మంచి అనుభూతితో నిర్దోషంగా అందంగా గానం చేసిన చిరంజీవులకు రాహుల్ కాశ్యపులకు ప్రత్యేకమైన ఆశీర్వచనాలు. నిన్నటి రోజున అమ్మవారి యొక్క తపోవర్ణన అనే అంశం జరుగుతున్నది. అమ్మవారి తపస్సు ఎందుకు చేస్తున్నది అంటే శివుడు లాంటి గొప్ప వస్తువుని తపస్సు లేకుండా పొందకూడదు అని చెప్పడం కోసం చేస్తున్నది అన్నట్లుగా ఆ తపస్సు భాషిస్తున్నది. అలాంటి తపస్సు సమయంలో దేవతలందరూ అమ్మవారి యొక్క కఠోర తపస్సుని వర్ణిస్తూ ఆమెను అనుగ్రహించవలసిందిగా శివుని ప్రార్థించగా నన్ను మందహాసం చేసి వారిని పంపివేసి సప్తఋషులను స్మరించాడని, ఆ సప్త ఋషులు ఆయన స్మరించిన వెంటనే అక్కడికి విచ్చేసి, స్వామి మీరు మమ్మల్ని స్మరించినందుకు ధన్యులమయ్యాం, ఏమి ఆజ్ఞ చెప్తే అది చేస్తామంటే తపస్సును ఆచరిస్తున్న పార్వతి వద్దకు వెళ్ళి నా గురించి నిందావాక్యాలు చెప్పండి అన్నారు. వెంటనే సప్తర్షులు భయచకితులే, శివనింద మహాపాపం కదా, అది చెయ్యమని నువ్వు చెప్తున్నావేమిటి అంటే నేను చెప్తున్నాను కనుక మీకు పాపం అంటది, మీరు వెళ్ళండి అని చెప్పాడు. ఇక నిందించడానికి సబ్జెక్టు శివుడు ఇవ్వలేదు. ఇంకా వాళ్ళు బయలుదేరి వెళ్ళారు అమ్మవారి దగ్గరికి. అమ్మవారి తపస్సు దీక్షలో ఏంటంటే తపస్సులో అతిథి సేవ కూడా ఒక భాగం, వచ్చిన అతిథుల్ని సేవించడం కూడా తపస్సులో భాగము. అంతేగాని తపస్సులో ఉన్నాను కనుక మీరు ఎవరిక్కడికి రావద్దు ఇలా చెప్పడం కాదు. ఆ వచ్చిన మహర్షులకి ఆవిడ సముచితంగా సత్కరించి కూర్చోబెట్టింది, ఆశీర్వచనాలు కోరుకున్నది. ఎందుకంటే మహాత్ముల ఆశీర్వచనాలు కానీ లభిస్తే సాధన చక్కగా సఫలం అవుతుంది, అది ప్రధానం. వారు అక్కడ చూసి అమ్మా నీ తపస్సు గురించి చాలామంది మహాత్ములు చెప్తూ ఉండగా విన్నాం, ఇవాళ మాకు చూసే అవకాశం లభించింది, అద్భుతమైన తపస్సునిది, కానీ ఈ తపస్సు దేనిని ఉద్దేశించి చేస్తున్నావో తెలుసుకోవాలనుంది అని అడిగారు. అంటే పరమేశ్వరుడే పతి కావాలని తపస్సును ఆచరిస్తున్నాను, ఈ తపస్సు నేను ఆచరిస్తూ బహుకాలమైనది, ఈ తపస్సుకే నేను నాటిన మొక్కలు మహావృక్షాలై వాటి నుంచి మళ్ళీ మొక్కలు బయలుదేరే కానీ ఆ తపస్సు మాత్రం ఫలించలేదు, ఇంకా నాకు యోగ్యత రాలేదు అనిపిస్తున్నది అని చెప్తే, ఇంత చేసి శివుని ఉద్దేశించి చేస్తున్నావా, ఎందుకు మీ గురువు ఎవరమ్మా అని అడిగారు. అడిగితే నారద మహర్షి నా గురువు, ఆయన వల్ల నేను విద్య నేర్చుకుని పరమేశ్వరుని ఉపాసిస్తున్నాను అనగానే అది చెప్పు, ఈ నారదుడు ఉన్నాడే ఈయన సరి అయిన గురువు కాడు, ఈయన వల్ల ఎంతోమంది విరక్తులైపోయి సంసారం నుంచి బయటకు వచ్చాడో నాకు తెలుసు చరిత్రలో. ఇదిగో దక్షుడి పుత్రులు ప్రచేతసులు ఉన్నారు,
వారికి లేనిపోయిన వైరాగ్యాలు ఉపదేశించి సంసారం నుంచి విముఖుల్ని చేశాడు. ఇలా ఎందరెందరినో చిత్రకేతువని విద్యాధరుడి దగ్గరికి వెళ్ళి ఆయనకు కూడా ఇలాంటి బోధలే చేసి వైరాగ్యం పంపించాడు, తపస్సు మొదలైన వైపు. కనుక ఆయన సరిగ్గా కాపురాలు చేయనివ్వడు, సరిగ్గా సంసారాలు సాగనివ్వడు. అలాంటి ఆయన నీకు గురువుగా దొరికాడు. అందుకే ఒక బైరాగవాడిని దేవుడిగా చూపించాడు ఆయన ఇక్కడ. అసలు ఆయన ఎలాంటి వాడు శివుడు? అమంగళ వపుర్ధారి నిర్లజ్జ అసదన అకులీ మొదలుపెట్టారు ఇక్కడ. అమంగళ వపుర్ధారి, శివుని శరీరము అమంగళమైన వేషంతో ఉంటుంది. పైగా నిర్లజ్జ, సిగ్గు మొదలైనవి లేవు. అసదన, ఇల్లు వాకిలి లేవు. అకులి, కులము గోత్రము లేదు, తల్లి తండ్రి లేడు. ఎవరికైనా అభిజన లక్షణములు కొన్ని ఉంటాయి. అంటే ఎక్కడ పుట్టాడు, ఏమిటి, తల్లి ఎవరు, తండ్రి ఎవరు, వంశం ఏమిటి, అది చెప్పుకోవడానికి ఒక్కట్లేదు ఆయన దగ్గర. పోనీ ఆయన దగ్గర చక్కని అలంకారాలు మొదలైన ఉన్నాయా అంటే అవేవీ కనిపించట్లేదు. శరీర భూషణాలైనా ఉన్నాయంటే మన అమంగళంగానే కనబడతాయి. చితాభస్వం మొదలైన పూసుకుని తిరుగుతూ ఉంటాడు. అలాంటి వాడు. పైగా మాకు తెలిసి దేని మీద ఆసక్తి లేనివాడైనా. చాలామంది ఆయన అగుణుడు అంటారు, అంటే ఏ గుణము లేనివాడిని కూడా అంటూ ఉంటారు ఇక్కడ. అలాంటి వైరాగ్యవంతుణ్ణి పతిగా ఎవరైనా వరిస్తారా తల్లి? ఇదేమి నచ్చలేదు సుమా, నువ్వు అటువంటి గురువుని పట్టుకోవడం వల్ల ఇలా అయిపోయో అని చెప్పగానే అమ్మవారికి ఒక్కసారి కోపం వచ్చి మహర్షులు కనుక నిగ్రహించుకొని ఒక మాట అంటుంది. ఈ కథను జాగ్రత్తగా గమనించాలి. ఏంటంటే సాధన సమయంలో ఎలాంటి పట్టుదల ఉండాలో చెప్తున్నారు ఇక్కడ. మన దైవాన్ని మనం ఆశ్రయిస్తుంటే ఎవడో మరొకడొచ్చి మీ దేవుడం గొప్ప కాదు, ఆయన వల్ల ఏముంటుంది అనగానే వెంటనే మతం మారిపోయే పాపాత్ములు ఈ కథ ద్వారా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయండి ఇక్కడ. ఎంత గట్టిగా చెప్తుందో ఆ తల్లి ఇక్కడ. మీరు మహర్షులు ఎలా అయ్యారా అని నాకు ఇప్పుడు ఆలోచన వచ్చింది. అందరూ సప్తర్షులను కానీ ఏదో గొప్ప అనుకున్నాను, కానీ ఇంత అవివేకంగా మీరు మాట్లాడుతుంటే నాకు బాధ కలుగుతున్నది. పరమేశ్వరుడు అమంగళ వపుర్ధారి అని మీరు అన్నారు, కానీ అసలు ఆయన వపుర్ధారే కాడు. ఆయన శరీరమే లేనివాడు. మరి శరీరం ఎలా ధరిస్తాడంటే భక్తహేతోర్ధృతాకృతి స్వేచ్ఛయోపాత్త విగ్రహ. అమ్మవారి శివతత్వం చెప్తుందండి ఇక్కడ. భక్తహేతో ధృతాకృతి, భక్తుల కోసమై ఆకారం స్వీకరిస్తాడు, కానీ ఆయనకు ఆకారమే ఉంది. ఇది శాస్త్రమే చెప్తుంది. బ్రహ్మ జ్యోతిస్వరూపంచ భక్తానుగ్రహ విగ్రహ అని శాస్త్రవాక్యం. పరమేశ్వరుడు జ్యోతిస్వరూపుడు. జ్యోతి అంటే మనం మొదటి రోజు చెప్పుకున్న లింగతత్వం అంతా గుర్తుపెట్టుకోవాలి. కేవల చైతన్య స్వరూపుడు, బ్రహ్మజ్యోతి అయిన, బ్రహ్మము అంటే సర్వోత్కృష్టము సర్వవ్యాపకము అయినటువంటి జ్యోతిస్వరూపుడతను. ఆ జ్యోతికి రూపమేమిటి? కానీ భక్తానుగ్రహ విగ్రహం, భక్తులను అనుగ్రహించడం కోసం దివ్యమంగళ విగ్రహములు ధరిస్తాడు. ఆ విగ్రహాలు అనేక రకాలు. అది మీరు చెప్పినట్టు అమంగళ వేషమే కాదు, మంగళ వేషము ఆయన ధరిస్తాడు. అసలు మంగళము అమంగళము అనేది లోకంలోని జీవుల దృష్టే, కానీ ఈశ్వరుడికి మంగళం లేదు, అమంగళం లేదు. సర్వవ్యాపకుడు ఆయన. అమంగళాలకు కూడా మంగళం ఇవ్వగలిగిన శక్తి పరమేశ్వరుడి వద్ద ఉన్నది సుమా. ఉదాహరణకి చితాభస్మం అంటున్నారు ఇక్కడ. అదేవిధంగా కపాలమాలలు ధరిస్తాడు అని. ఇవి బయట ఉంటే జుగుప్సాకరం, ఈశ్వరుడి దగ్గరికి అలంకారంగా మారిన తర్వాత దివ్యంలో అవుతాయి సుమా అని చెప్తున్నాను ఇక్కడ. పై కపాలం లేనిది ఎవరికి? అందరికీ కపాలం ఉంది. నా పుర్రులంటే భయం అండి అందొక ఆవిడ పుర్రుతోనే ఉంటుందన్నమాట. అన్నీ ఏవైతే భయంకరమైనవో అవే ఉన్నాయి శరీరంలో, కానీ ఏది ఉండడం వల్ల ఇది అందంగా కనబడుతుందో అది ఆలోచించాలి. ఈ చర్మం కానీ మాంసం కానీ అస్థులు కానీ ఇవన్నీ ప్రతివాడు ధరించే ఉన్నాడు, కానీ ఇవి అందంగా కనబడడానికి కారణం ఏంటంటే లోపల చైతన్యం ఉండడం వల్ల ఇది అందంగా కనబడుతుంది. ఆ చైతన్యం తీసేస్తే ఇది శవం, చైతన్యం ఉంటే ఇది శివం. కనుకే ఈ కపాలాలు అవన్నీ ధరించిన వాడు ఆయన. కపాలం అంటే శిరస్సు, శిరస్సు అంటే జ్ఞానేంద్రియ స్థానం. ఇది ఏ పరమాత్మ చేతిలో ఉన్నదో ఆయనే కపాలధారి అంటూ తత్వాన్ని బోధిస్తుంది ఇక్కడ. అమంగళములు ఆయన్ని చేరిన తర్వాత అతి మంగళాలు అయిపోతాయి ఇక్కడ. కనుక బయట ఉన్నంత వరకే అమంగళం, ఆయన చేరిన తర్వాత మంగళం. అందరికీ భయం కొలిపే విషము ఆయన కంఠంలో చేరిన తర్వాత నీలకంఠమై ఆహా నీలకంఠం అంటున్నాం. అంటే దాన్ని అలంకారంగా ధరించాడు ఆయన. అటువంటి స్వామి అతడు. పైగా ఆయన మృత్యుంజయుడు. మృత్యుంజయుడు అనడానికి విషాన్ని నిగ్రహించడమే పెద్ద లీల. క్షీరసాగర మథనాదులు చేసినప్పుడు ఆ తర్వాత వచ్చి అమృతం అందరూ పంచుకున్నారు, కానీ శివుడు అమృతం చుక్క కూడా పుచ్చుకోలేదు కదా. ఆయన పుచ్చుకున్నది ఒకటే, ఏమిటి? విషం. ఆలాహలం పుచ్చుకు నిలబడ్డాకనే దేవతలకు అర్థం కావాలి. విషం పుచ్చుకు నిలబడ్డ ఈయన కంటే అమృతం ఎవరుంటారు అని తెలుసుకోవాలి ఇక్కడ. కనుక ఆయన పేరు అమృతేశ్వరుడు, ఆయన పేరు మృత్యుంజయుడు. పైగా ఆయనకు ఒక ఇల్లు వాకిలే లేదన్నారు. సర్వవ్యాపకుడికి ఇల్లు ఏమిటి, వాకిలేమిటయ్యా? తల్లి తండ్రి లేదన్నారు. స్వయంభూ అయిన స్వయంభూ శంభు, స్వయంభువైన శంభుడికి తల్లి తండ్రి ఎవరు?
కనుకనే నాకు ఆయన తత్వం తెలిసే నేను తపస్సు చేస్తున్నాను. పైగా వైరాగ్యవంతుడు అన్నారు కాబట్టి నా తపస్సుకి వాటికి ఆయన కరగడు. వైరాగ్యవంతుడికి దేని మీద మమకారం ఉండదు, మోహం కలగదు. గనక నీపై కూడా మోహం కలగదనే భావంతో మీరు చెప్పారు. ఆయన మోహంతో మమ్మల్ని అనుగ్రహించాడు. భక్త వత్సలుడు దయాస్వరూపుడు కనుక అనుగ్రహిస్తాడు. ఆయన దయ వచ్చే వరకు నేను తపస్సును ఆచరిస్తూ ఉంటాను. ఒక్కటి మీకు తెలుసో లేదో, నేను కొండల రాజు కూతుంది. కొండ అంటేనే స్టబ్బర్. ఆ పర్వతం ఎంత దృఢంగా ఉంటుందో నా సంకల్పం కూడా అంత దృఢమైనదే. కాబట్టి నా సంకల్పం నుంచి నేను చెదరను. ఆయన నన్ను చేపట్టకపోతే ఇలాగే మిగిలిపోతాను, అవివాహితగానే మిగిలిపోతాను. ఈ తపస్సుకి ఎప్పుడు సిద్ధి లేదనుకో, ఈ శరీరాన్ని తపస్సులోనే త్యజిస్తానే తప్ప శివుని తప్ప మరొకరి వైపు చూడను అని దృఢంగా చెప్పినది. ఇలా శివతత్వం అంతా విన్నవారైన మహానుభావులు ఒక్కసారి నమస్కారం చేసుకుని శివుని వద్దకు వెళ్ళారు. ఏం పని పెట్టావయ్యా, మాకు ఇష్టం లేని పని చేయించావు, నిన్ను నిందించడం అని చేయించావు, కానీ ఇంకో లాభం మాకు చూపించావు. అమ్మవారి నోట నీ తత్వం వింటూ ఉంటే దివ్యంగా మధురంగా ఉన్నది. ఇక్కడ శివుని గురించి చెప్పాలంటే అమ్మవారే చెప్పాలి, అమ్మవారి గురించి చెప్పాలంటే శివుడే చెప్పాలండి ఇక్కడ. ఎందుకంటే ఆవిడ శివజ్ఞాన ప్రదాయిని అంటున్నాం కదా. శివజ్ఞానం ఆ తల్లే ఇస్తుంది మనకి. శివుడంటే ఏమిటో చెప్పేది ఆ తల్లి ఇక్కడ. అందుకే ఒక విధంగా సంప్రదాయేశ్వరి సాధ్వి గురుమండల రూపిణిలా ఆవిడ శివతత్వాన్ని గురుస్వరూపంగా అక్కడ కనబడి చెప్పగానే సప్తర్షులు సంతోషించి, లోపల సంతోషిస్తేనే సరేనమ్మా అనబడి శివుడితో ఈ విషయాన్నంతా చెప్తే, సరే మీరు ఇంకా బయలుదేరండి, నేను చూసుకుంటాను అన్నాడు ఇక్కడ. అప్పుడు ఆయన బయలుదేరేలేడండి. ఇప్పుడు శివుడే బయలుదేరి వస్తున్నాడు. ఎలాగంటే ఒక వృద్ధ బ్రహ్మచారి రూపంలో వచ్చాడు అని శివపురాణం మనకు వరిస్తుంది. ఆ రావడం ఎలా ఉందంటే అథాజినాషాఢధర ప్రగల్భవాన్ అని చెప్తాడు కాళిదాసు. ఒక కృష్ణాజనము ధరించి చేతిలో పాలాస దండం పట్టుకుని, అంటే మోదుగా కొమ్మతో చేసిన దండాన్ని పట్టుకుని, అంటే ఒక వటువులా బయలుదేరాడు. వటువు అంటే మనకి చిన్నవాడు అనడానికి లేదు ఇక్కడ. వృద్ధ బ్రహ్మచారి అధాజినాషాఢవటు ప్రగల్భవాన్ జ్వలన్నివ బ్రహ్మమయేన తేజసా వివేశ కశ్చిత్ జటిల స్తపోవనం శరీరబద్ధ ప్రథమాశ్రమో యథా అన్నారు ఇక్కడ. శరీరబద్ధ ప్రథమాశ్రమం. ప్రథమాశ్రమం అంటే ఏమిటండి? మొదటి ఆశ్రమం బ్రహ్మచర్యాశ్రమం. బ్రహ్మచర్యాశ్రమం శరీరం ధరించిందా అన్నట్లున్నట్టు. అంటే బ్రహ్మచర్యాశ్రమంలో కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాలు కఠోరంగా పాటిస్తూ ఉంటే ఒక తేజస్సు వస్తుంది. ఆ తేజస్సు ఎలా ఉన్నది? జ్వలన్నివ బ్రహ్మమయేన తేజసా, జ్వలిస్తున్న పరబ్రహ్మ తేజస్సుతో, బ్రహ్మ తేజస్సుతో ప్రకాశిస్తున్నాడు. అలాంటి కశ్చిత్ జటిల ఒకానొక జటాధారి ప్రవేశించాడు. ఒకానొక, అందుకని శివుడు అని మనకు తెలిసిపోయింది, కానీ అక్కడ వచ్చిన వాడికి జటాధారి, పైగా ఒక పాలాసదండం పట్టుకుని ఆ వృద్ధ బ్రహ్మచారిగా ఆయన ఇక్కడికి విచ్చేశాడు. ఆ విచ్చేసినప్పుడు అమ్మవారు అతన్ని కూడా చక్కగా గౌరవించింది. కానీ ఆ సమయంలో ఒక దృశ్యం చూశాడు శివుడు. అదేమిటంటే, ఇంతకాలం తపస్సు చేసి శివునికి ఇంకా నాపై దయ రాలేదు, అంటే శరీరానికి ఇంకా యోగ్యత రాలేదు అని అర్థం ఇక్కడ. ఇదివరకు సతీదేవిగా ఉన్నప్పుడు దక్షిణ పుత్రికగా, అంటే శివనిందాపరుడు కూతురిగా ఉండరాదని చెప్పి శరీరం త్యజించాను. అంటే నా దేహానికి ఉన్న దోషం ఏంటంటే శివనిందాపరుడు కూతురు అనే దోషం. ఆ దోషం ఇంకా నాకు పోలేదేమో, కనుక ఈ జన్మలో కూడా స్వామిని చేపట్టలేకపోతున్నాను. కాబట్టి నేను ఇంకా మరణించాలని నిర్ణయించుకుని అగ్నిని అక్కడ రగిల్చి ప్రదక్షిణ చేస్తున్న సమయంలో ఈయన వెళ్ళాడండి. సరిగ్గా ఆ సమయంలో అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి, ఏమిటమ్మా నువ్వు ఏం చేయబోతున్నావు అన్నాడు. పెద్దల సమక్షంలో ఈ సత్కార్యం చేయడం కూడా చాలా మంచిది, నన్ను ఆశీర్వదించండి. నా కోరిక ఇప్పటికీ ఫలించకపోవడంతో నేను శరీరం త్యజించదలుచుకున్నాను అంటూ అమ్మను వారిస్తున్నా వినకుండా అగ్నిలో దూకింది ఆవిడ. అందరూ చూస్తున్నారు, చరికత్తులు కూడా ఆశ్చర్యచకి తెలుపుతున్నారు, దుఃఖిస్తున్నారు. చిత్రం ఏంటంటే, ఆవిడ ఇలా ప్రవేశించగానే అగ్ని అంతా కూడా చందనంలా చల్లగా మారిపోయి జ్వాలలు తగ్గి అమ్మవారు అందులో స్వచ్ఛంగా ప్రకాశిస్తూ గోచరించారు. ఇక్కడ ఆమె తల్లే ఆశ్చర్యపోయింది. ఇక్కడ ఏ విధంగా ఈ జ్వాలలు ఆరిపోయి, ఎవరి వల్ల? బహుశా ఈయన ఎవరో పెద్ద ఆయన మంచి తపస్సు అనుకుంటాను, ఆయన చల్లని చూపుల వల్ల కానీ ఇది ఆరిపోయిందా? మొత్తానికి శివుడు అక్కడికి రావడం వల్ల అగ్నిజ్వాలలారేయా, లేదా అమ్మ తపస్ప్రభావం చేత ఆ విధంగా జరిగిందా అనేది తెలియకుండానే జరిగింది. అమ్మవారు లేచి నిలబడి, మీరెవరు ప్రభావ సంపన్నులు, ఎందుకు ఈ విధంగా నిరోధించారు? నా ఆశ సఫలం కావడం లేదు కదా అంటే, అమ్మ చాలా బాగుంది, కానీ నువ్వు దేనికోసం అమ్మ ఆశించిన? అసలు నాకు తెలిసినంత వరకు నీ చరిత్ర ఏమిటి అంటే, కులే ప్రసూతి ప్రథమస్య వేదస. నువ్వు అద్భుతమైన కులంలో పుట్టావు, అంటే హిమవంతుని కులం, అది పరంపరాగతమైన ఒక దివ్యమైన కులం. అది అలాంటి కులంలో ఉద్భవించావు.
రెండవది త్రిలోక సౌందర్యమివోదితం వపుహు, ముల్లోకాల్లో నిన్నిమించిన సౌందర్యవతి ఎవరున్నారమ్మా? సౌందర్యమా ఉంది. ఇక సంపద, అది మీ ఇంటి నిండా ఉంది. ఇక పాపం వివాహం కాలేదు అంటే నీకు అనుకోవాలే కానీ మీ ఇంటికి వచ్చే మహానుభావులు ఎంతమందో ఉన్నారు, దేవజాతికి చెందినవారు. కనుక నువ్వు తపస్సు చేయవలసిన అవసరం లేదు. రెండవది, నువ్వు ఎవరినో వెతుక్కోవలసిన అవసరం లేదు, నిన్ను ఎవడో వెతుక్కు రావాల్సింది. నరత్నం అన్విష్యతి మృగ్యతే హితత్ అంటాడు ఇక్కడ. రత్నం తననబడి ధరిస్తాడని వెతుక్కోదు. రత్నాన్ని మనం వెతుక్కుంటాం కానీ రత్నం వెతుక్కుంటుందా? ఆ రత్నం లాంటి దానవు నువ్వు అని చెప్పి, అలాంటిది నువ్వు తపస్సు దేనికి చేస్తున్నావంటే ఇంతకంటే గొప్పది ఏదో నువ్వు ఆశిస్తున్నట్టు కనబడుతుంది. ఇంతకీ దేని గురించి తపస్సు చేస్తున్నావో చెప్పమ్మా అంటే, శివుడు, పరమేశ్వరుడు, రుద్రుడు, ఆయన పతి కావాలని తపస్సు చేస్తున్నాను అనగానే ఒక్కసారి ముఖం చిట్లించి, ఏమిటమ్మా మరీ అవివేకంగా ఉన్నావు, మరీ చిన్నపిల్లవి, నిన్ను తపస్సుకి మీ నాన్న వాళ్ళు ఎలా పంపారో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే చిన్నదాని కనుక బుద్ధి సరిగ్గా పని చేయకపోవచ్చు, పెద్దవాళ్ళ బుద్ధి ఏమైంది? ఎటువంటి వాడిని కోరుకున్నావు నువ్వు? నువ్వెక్కడ, ఆయనెక్కడ? అసలు నువ్వు కోరుకుంటే దేవతలందరూ వరుసలు కడతారు, అందులో నువ్వు ఎవరినైనా స్వయంవరంగా ఎంచుకోవచ్చు. పోయి వీడినే ఎంచుకున్నావు నువ్వు. పైగా ఆయనకి ఏమైనా వరలక్షణాలు ఉన్నాయో చెప్పు, ఒక్కటేనా అని ఎలాగైతే సప్తర్షులు చెప్పారో ఆ మాటలు చెప్తూ, మాకు తెలిసి ఆయన శ్మశానాలు తిరుగుతాడని విన్నాం, చితాభస్వం పూసుకుంటాడని విన్నాం, పాములు ధరిస్తాడని విన్నాం. పోని ఆయన వేషం ఆయనది, ఆయన ఇలా మార్చుకొని మేమెందుకు చెప్తాం? కానీ నువ్వు చేసుకుంటూ ఉంటే ఇద్దరిని ఒక్కసారి కలిసి పక్కన ఊహించుకుంటేనే భయం వేస్తుందమ్మా మాకు. అసలు ఆ పెళ్ళి ఎలా జరుగుతుందో తెలియట్లేదు. పాణిగ్రహణం అంటారు కదా పెళ్లిలో, నువ్వు చక్కటి కంకణము కట్టిన చక్కని చేతి చాచితే బుస్సుమన్న పాముని కంకణంగా పట్టుకుని చేత్తో పట్టుకుంటాడు. ఏమన్నా బాగుందా ఇక్కడ? పైగా ఆయన ఏనుగు చర్మం కట్టుకుంటాడని విన్నాం, అప్పుడప్పుడు పులి చర్మం కట్టుకుంటాడని విన్నాం. ఇంకా చెప్పాలంటే ఒక్కొక్కప్పుడు వస్త్రం కూడా లేకుంటాడు వింటాను. దిగంబర అని పేరు ఆయనకి. కాబట్టి అలాంటి వాడిని నువ్వు ఎలా చేపడతావో తెలియట్లేదు. నువ్వేమో చందనము ఇంకా అంగరాగాలన్నీ పూసుకుంటావు, ఆయన బూడిద పూసుకుంటాడు, అది వల్లకాటి బూడిద. అది పూసుకుని ఉంటే అతడి పక్కన నువ్వు స్వాభావిమానంగా ఉంటుందమ్మా ఏమైనా? పైగా అందమైన నేత్రములు, ఆయన ఎగుడు దిగుడు కళ్ళు ఆయనకి. పైగా నీలాల కుంతలాలు నీవి, ఆయన జడలు కట్టిన తల అయినది. ఏమైనా బాగుందా? ఎప్పుడైనా ఈ జోడు ఈడు ఈ సరి సమానం ఇవన్నీ చూడాలి, ఏమీ లేవు. పోనీ సంపదలున్నాయని వెళుతున్నావా అంటే ఆయన దగ్గర దారిద్ర్యం తప్ప మరొకట్లేదు. అందుకే దరిద్ర నీలలోహిత అని కూడా అంటున్నాం ఇక్కడ. కనుక ఆయన దారిద్ర్యం కలిగినటువంటి వాడు. వసతులా ఉంటే కొండల్లో ఉంటాడు, లేకపోతే వల్లకట్లో తిరుగుతాడు. అటువంటి వాడు అతన్ని ఎలా చేపడతాను అనుకున్నావు, అదేమైనా సుఖమా ఏమిటమ్మా? మీ కాపును ఊహించుకుంటేనే భయంగా నాకున్నది. పైగా ఆయన చుట్టూ భూత ప్రేతాలు తిరుగుతుంటాయని కూడా విన్నాను నేను ఇక్కడ. అటువంటి వాడా నీ పతి? దీనికోసం నువ్వు తపస్సు చేస్తున్నావా? ఏం బాగోలేదు తల్లి అని చెప్పగానే ఇంతకుముందు 7 వచ్చి మాట్లాడి వెళ్ళారు. చాలా కాలం అయిపోయింది. మళ్ళీ నువ్వు చూస్తే ఏదో తపస్సులా కనబడుతున్నారు. మీరు అందరూ తపస్సులు ఋషులు ఎలా అయ్యారో నాకు అర్థం కావట్లేదయ్యా అంటూ ఇంకా శివతత్వం అమ్మవారు చెప్తున్నారు, శివుడిగే చెప్తున్నారు. ఆయన ఏమి అరగనట్టు వింటున్నాడంటే ఇక్కడ. ఎంత అద్భుతమైన దృశ్యం ఇక్కడ అంటే, అల్లరి పెట్టడంలో శివుడు అంతటి వాళ్ళు లేట. అందుకే అప్పయ్య దీక్షితులు అంటారు, కైవల్య సీమ కపటాచరణైక సీమ అంటాడు ఇక్కడ. కపటాచరణైక సీమ అంటే కపటం చేసి అక్కడున్నాడు ఆయన, కపట బ్రహ్మచారి, కపట వృద్ధ బ్రహ్మచారి. అప్పుడు ఆవిడ చెప్తుంది, నేమన్నా నువ్వు ఆయన అమంగళుడా? ఎవరి పేరు చెప్తే చాలా అమంగళాలు పోతాయో ఆయన అమంగళుడు ఎలా అవుతాడయ్యా? ఆయన పేరే శివ. శివ అంటేనే మంగళ స్వరూప అని అర్థం ఇక్కడ. రెండవది శంకర శంభు, ఇది ఆయన పేర్లు. అంటే శం శుభం, శాంతిం సుఖం, శుభము శాంతి సుఖముని కలిగించువాడు శంకరుడు. అంతేకాదు శుభానికి శాంతికి సుఖానికి మూలమైన వాడు శంభువు. కనుక శంభు శంకర శివ శబ్దములే చెప్తున్నాయే అని మంగళస్వరూపుడు అని ఇక్కడ. పైగా అమంగళాలిక మంగళం ఇస్తాడు తెలుసుకో ఇక్కడ. ఎందుకంటే చితాభస్మమే కావచ్చు అని ఆ చితాభస్మం ఎంత గొప్పది తెలుసా? తదంగ సంసర్గమవాప్య కల్పతే ధ్రువం చితాభస్మ రజో విశుద్ధయే. పైగా స్వామి చితాభస్మం ఎంత శుద్ధిని కలిగిస్తుందో చెప్తున్నాను విను. తదాహి నృత్యాభినయ క్రియాచ్యుత విలిప్యతే మౌళిభిరంబరవుకసాం. కాళిదాస కవిత మాధుర్యం అని చెప్పుకుంటున్నాం ఇక్కడ. ఎంత దివ్యమైనదంటే ఆ స్వరూపము.
ఆయన చితాభస్మం పూసుకుంటే పూసుకున్నాడు. కానీ ఆయన నాట్యం చేస్తున్నప్పుడు దేవతలు వెళ్ళి మొదటి వరుసలో కూర్చోవాలని అహమహమిక, నేనంటే నేనని తపన పడి వెళ్ళి కూర్చుంటారు అక్కడ. ఎందుకంటే ఆ నాట్యం చేస్తున్నప్పుడు చేతులు విదుల్చుతారు కదా, విభూతులు ఒక్క కణం మీద పడితే చాలు కూర్చుంటారు వాళ్ళందరూ ఇక్కడ. ఒక్క కణం పడితే ఎలా ఉంటుందంటే ఒక్క విభూతి కణం ముల్లోకాల ఐశ్వర్యం అందులో ఉంటుంది ఇక్కడ. పైగా విభూతి ఐశ్వర్యం అంటారు ఇక్కడ. భూతి విభూతి అంటే ఐశ్వర్యం అని అర్థం ఇక్కడ. భస్మం అంటారా, భాసనాత్ భసితం ప్రోక్తం భస్మ కిల్బిష భక్షణాత్ అని శాస్త్రం చెప్తోంది ఇక్కడ. తేజస్సునిచ్చినది, పాపములను పోగొట్టునిది భస్మశబ్దానికి అర్థం. ఆ భస్మం కాసింత తగిలితే చాలు కాంతి వర్ధిల్లుతుంది. శాస్త్రం ప్రకారం అగ్నిని ధరించినట్లయితే సంపద తేజస్సు వస్తుంది శాస్త్రం. అగ్నినారయమశ్నుతే అని వేదం చెప్తోంది ఇక్కడ. అయితే అగ్ని ఎవరైనా ధరించగలరండి ఇక్కడ? కానీ అగ్ని సారం భస్మం, అగ్ని యొక్క సారం భస్మం కనుక యజ్ఞము చేయగా మిగిలేదేది భస్మమే. అది భస్మ ధారణ అనేది వైదికమైన సంప్రదాయం, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకని శైవ సంప్రదాయాన్ని కొందరు అనుకుంటారు, ఇవి తెలియ కొంతమంది ఆదిశంకరులు అంటే శైవులు ఒక అభిప్రాయం. చాలా చోట్ల సభల్లో కూడాను శైవానికి ఆదిశంకరులు, వైష్ణవానికి రామానుజాచార్యుల వారు ఇలా అనుకుంటూ ఉంటారు. వైష్ణవానికి రామానుజాచార్యుల వారు అనడంలో సందేహం లేదు, కానీ శైవానికి ఆదిశంకరులు కాదండి, ఇది ముందు తెలుసుకోవాలి ఇక్కడ. తెలియక లేనిపోని ఆదిశంకర ద్వేషం పెట్టుకున్న వాళ్ళు కూడా ఉంటారు, అజ్ఞానం. ఆదిశంకర వాంగ్మయం చదివితే ఆయనంత వైష్ణవుడు లేడు తెలుసా మీకు. వైష్ణవ శబ్దం గీతా భాషలో రాస్తాడు ఆయన. గోవిందం పరమానందం మనం చెప్పుకున్న ఆయనంత కృష్ణ భక్తులు లేడు. అస్మాకం కులదైవతం యదుమణి అంటారు ఇక్కడ. అలా అద్భుతంగా విష్ణు శాస్త్రాలకు భాషను రచించిన వాడు, భజగోవిందం చెప్పినవాడు. కనుక ఆయన మించిన వైష్ణవుడు లేడు, ఆయన మించిన శైవుడు లేడు, ఆయన మించిన శాక్తేయులు లేడు, ఆయన మించిన గాణపత్యులు లేడు. ఎందుకంటే ఇవన్నీ వేదానికి సంబంధించిన అని తెలుసు, ఒకే పరమాత్మని తెలుసు. అందుకే శైవులకి వైష్ణవులకి అందరికీ కలిపి ఒక్క గురువుని చెప్పాలంటే ఆదిశంకరుడే తెలుసు, అందులో సందేహం లేదు. మరి శైవాచార్యులు ఉన్నారు మహానుభావులు. పాశుపతంలో లకులీశుడు శైవాచార్యుడు. అలాగే ఆరాధ్య శైవంలో శ్రీకంఠాచార్యులు వారు బ్రహ్మసూత్రాలకి భాష్యం రచించిన మహానుభావుడు. దానికి అప్పయ్య దీక్షితులు శివార్కమణి దీపిక అని భాష్యం రచించారండి. అప్పయ్య దీక్షితులు అటు వైష్ణవులకి పాఠ్య గ్రంథాలు రచించారు, ఇటు శైవులకి గ్రంథాలు రచించారు మహానుభావుడు. శుద్ధమైన అంతఃకరణ ఉన్నప్పుడు ఆ భేదభావం వాళ్ళకు ఉంటుంది. అందుకే వేదాంతేశకులు రచించిన యాదవాభ్యుదయ గ్రంథానికి భాష్యం రచించారు అప్పయ్య దీక్షితులు వారు. సామాన్యమైన అంశం కాదు ఇక్కడ. అంతేకాదు వైష్ణవులకి వైష్ణవ సిద్ధాంతం చెప్తున్న గ్రంథం రాశారు. ఎందుకంటే మా నాన్నమ్మ గారు వైష్ణవురాలు. ఇంత చరిత్ర ఉంది. కనుక శైవాచార్యులు మనం చెప్పుకోవాలి అంటే నీలకంఠాచార్యులు, లకులీశుడు ఇత్యాదులు చెప్పుకోవాలి ఇక్కడ. వైష్ణవాచార్యులు రామానుజాచార్యులు వారు అన్ని మతాల్ని సమ్మతంగా చెప్తూ పరతత్వం ఒకటే అని చెప్పిన ఆచార్యులు ఆదిశంకర భగవత్పాదులు వారు. అందుకే సమిష్టిగా సనాతన ధర్మాన్ని అనే అద్వైతమా విశిష్టాద్వైతమా ఇవి పండితులు రాద్ధాంతాలకు వదిలేద్దాం. మనం తత్వతః తెలుసుకుంటే ఆదిశంకర సంప్రదాయంలో ఉన్నవారు ఏకోదేవ కేశవోవా శివోవా అనుకుంటూ అభేద భావంతో ఇష్టదైవాన్ని ఆరాధన చేస్తారు. ఇది మనం తెలుసుకుంటే చాలు ఇక్కడ. కానీ ఇది స్పష్టంగా తెలుస్తోంది కదా ఇక్కడ. ఇది తెలియక ఆదిశంకరులు వేద ప్రతిపాద్యమైన భస్మధారణ తీసుకున్నారు. వేద ప్రతిపాద్యం భస్మధారణ కనుక తీసుకున్నారు ఇక్కడ. అలాగే ఊర్ధ్వపుండ్ర ధారణలు వైఖానస పాంచరాత్రాగమాల ప్రకారం ఉన్నవి, అవి కూడా సంపూర్ణంగా శుద్ధమైనవి, దివ్యమైనవి. ఆ సంప్రదాయంలో ఉన్నవారు తప్పకుండా వాటిని ధరించాలి. అది కూడా సనాతన ధర్మంలో భాగం కనుక వాటిని గౌరవించవలసిందే. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే భస్మధారణ అనేది ఎవరైనా యజ్ఞం చేస్తారు, యజ్ఞం తర్వాత మిగిలిన భస్మం మన రక్షక బొట్టుగా పెట్టుకుంటాం. కానీ భస్మధారణ పద్ధతి కూడా ఉన్నది. అకార ఉకార మకారములు బ్రహ్మ విష్ణు రుద్రుడి సంకేతముగా. అలాగే 3 రకాల అగ్నులు ఉంటాయి, గార్హపత్యాగ్ని, దక్షిణాగ్ని, ఆహవనీయాగ్ని. వాటికి సంకేతంగా పెట్టుకుంటారట త్రిపుండ్రములు. కానీ భస్మం గురించి అమ్మవారు చెప్తున్నారు ఇక్కడ. భస్మశక్తి ఎంత దివ్యంగా ఉంటుందో అంటే అది అగ్ని సారం భస్మం. అది పరమేశ్వరుని యొక్క దివ్యత్వాన్ని తెలియజేస్తున్నది. అలాంటి భస్మం స్వామి పెట్టుకుంటాడు. అయితే చితాభస్మం ఎంతవరకు? బయట ఉన్నంత వరకు. ఆయన ఒంటికి తగిలితే విభూతిగా మారిపోతుంది తెలుసు ఇక్కడ. విభూతి అంటే ఐశ్వర్యం. అందుకే తదంగా సంసర్గ విశుద్ధి కల్పయే. ఆయన అంగము నుంచి పడగానే అఖండ ఐశ్వర్యాలు ఉంటాయి. అందుకే ఏమీ లేదంటూ కనబడతాడు, కానీ అన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. నా దగ్గరే ఉందండి బూడిద తప్ప అనేవాడు నమ్మకండి, వాడి దగ్గర అన్నీ ఉన్నాయి. ఆ బూడిదలో ప్రతి కణంలో ఐశ్వర్యం ఉంది. ఏది? త్రిభువన ఐశ్వర్యాలు ఒక కణంలో ఉంటాయి. అంతేకాదు ప్రళయకాలంలో సర్వ జగత్తు కూడాను ఆయన బూడిదిగా మార్చుకుని పెట్టుకుంటాడు. మళ్ళీ సృష్ట్యారంభంలో బ్రహ్మదేవుడు వస్తే సృష్టించడానికి రా మెటీరియల్ ఏదని చూస్తూ ఉంటే అలా దులుపుతాటండి. ఆ
ఆ దులిపితే వచ్చిందంతా సృష్టి చేస్తాడు. అది ఆయన దగ్గర ఉన్న విశేషం. కనుక అన్నీ ఏమీ లేనట్టు కనబడతాయి కానీ సర్వైశ్వర్యాలు ఆయన దగ్గర ఉన్నాయి. అందుకే ఈశ్వరుడు ఇవ్వాలి, ఇల్లు నిండాలి అని సామెత. ఆయన అనుగ్రహిస్తేనే సంపదలు వస్తాయే. అటువంటి వాడు పరమేశ్వరుడు. ఆయనకేమీ లేదంటావా నువ్వు? ఇక వేషం అంటావా? ఆయనకి ఇది వేషమని ఎలా నిర్ణయించగలవు? విభూషణోద్భాస పినద్ధ భోగివా గజాజినాలంబి దుకూలధారివా కపాలివాస్యాదవేందు శేఖరం. అటువంటి స్వామి ఆయన తమ్ విశ్వరూపస్య, ఆయన విశ్వరూపుడు. అవధార్యతే వపు. విశ్వరూపుడు అంటే విశ్వమే ఆయన యొక్క రూపం. తెలుసుకో, ఆయనకి ఏ రూపం లేదు. రూపం చెప్పాలంటే విశ్వమే. పరమాత్మ స్వతసిద్ధంగా నిర్గుణుడు నిరాకారుడైన ఆయన ధరించిన మొదటి సగుణ సాకార స్వరూపం విశ్వం. కనుక భగవంతుడు రూపం ఏంటండి అని అంటారు కొంతమంది. కనబడే విశ్వమే పరమేశ్వరుని యొక్క రూపము. లేకపోతే మీరు నేను తయారు చేసామా విశ్వాన్ని? ఏర్పడిన విశ్వమంతా ఆయన రూపం తెలుసుకో. అందుకే విశ్వరూపం ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయవై నమో నమః అన్నారు. ఇక్కడ విరూపాక్షుడు విశ్వరూపుడు అని వేదమే చెప్తోంది కదా. కనుక విశ్వమే శరీరముగా కలిగిన వాడు విభూషణోద్భాసి పినద్ధ భోగివ. ఆయన అలంకారాలు నగలు వేసుకోవచ్చు, సర్పాలు వేసుకోవచ్చు, చందనము పూసుకోవచ్చు, విభూతి పూసుకోవచ్చు. ఆయన ఇక్కడ కపాలము ధరించవచ్చు, స్వర్ణ ఆభరణాలు ధరించవచ్చు, నెలవంకని ధరించవచ్చు. ఇది ఆయన రూపం నిర్ధారించలేము. కానీ అన్ని రకాల రూపాలు ధరిస్తాడు. ఉగ్రమైన రూపాలు ధరిస్తాడు, సౌమ్యమైన రూపాలు ధరిస్తాడు. ఆయన ఉగ్ర సౌమ్య రెండిటికి మించిపోయిన శాంతం ఆయన తత్వము. ఇది శివతత్వం తెలుసుకోవాలి. కానీ శివుడు అనగానే అన్ని భయంకర రూపాలు అనడానికి లేదు. అత్యంత మంగళకరమైన రూపాలు కూడా ఆయన ధరించాడు. దీనికి శాస్త్రమే మనకు వర్ణిస్తుంది. రుద్ర నమ్మకాల్లో కొన్ని మంత్రాలకి ధ్యానమూర్తులను చెప్తూ కొన్ని ఆగమాలు చెప్తున్న విషయం ఏంటంటే, ముత్యాలు ధరించి అద్భుతమైన కల్పవృక్షం నీడలో కూర్చున్నటువంటి తెల్లని కాంతులతో ప్రకాశిస్తున్న మూర్తిని వర్ణించింది శాస్త్రం. అలాంటి మూర్తులు స్వామికి ఉన్నాయి. అత్యంత ప్రసన్నమైన మూర్తులు ఉన్నాయి, అత్యంత ఉగ్రమైన మూర్తులు ఉన్నాయి. అది ఉపాసనలో సంప్రదాయంలో స్వామి ధరిస్తాడు. లోకరక్షణ కోసం 2 రూపాలు ధరిస్తాడు. కానీ సౌమ్య రూపాలు ధరించినప్పుడు అఘోరుడు అంటారు, ఉగ్ర రూపాలు ధరించినప్పుడు ఘోరుడు అంటారు. ఇది జీవుల కర్మలను అనుసరించి ఒక్కొక్కప్పుడు ఘోరంగా, ఒక్కొక్కప్పుడు అఘోరంగా, కొందరికి ఘోరంగా, కొందరికి అఘోరంగా కనబడతాడు. కనబడుతున్న ప్రపంచమే ఒక జల ప్రవాహం ఉంది. అది ఘోరం అంటామా, అఘోరం అంటామా? నీరు లేకపోతే బతకలేం కనుక నీరు ఉంటే అఘోరం. కానీ నీరు ఉప్పెనలా వచ్చేస్తే ఘోరం. మరి సూర్యుడు ఘోరుడా అఘోరుడా? వేసవి వస్తే ఘోరం, లేనప్పుడు సూర్యుడు కనబడకపోతే తోచదు. ప్రతిదీ అంతే. సృష్టిలో మీరు ఏది చూసినా ఘోరం అఘోరం ఈ 2 రూపాలతో ఉంటుందండి. మీ తత్వం బాగా అర్థం చేసుకోవాలి. మొత్తం ఫిలాసఫీ అంతా 3 శబ్దాల్లో ఘోరం అఘోరం శివం అంతే. ఇక్కడ సృష్టిలో మీరు ద్వంద్వములన్నీ ఘోరం అఘోరం 2 ఉంటాయి ఇక్కడ. పైగా ఒకడికి ఘోరం ఇంకొకటికి అఘోరం. అబ్బా ఈ బురద తట్టుకోలేకపోతున్నామండి అన్నాడు ఇక్కడ. కానీ ఆ బురదలో కూడా ఆయన ఉన్న నమక్కాట్యాయచ నీప్యాయచ అని వేదం చెప్తోంది. బురదలో కూడా ఆయన ఉన్నట్ట. మనకి బురద ఘోరమే, కానీ అందులో ఉన్న వానపాముకి అదో ఘోరం. తెలుసుకోండి. ఇక్కడ కొన్ని అడవుల్లోకి వెళ్ళలేం, అంత భయంకరంగా ఉంటాయి. కనుక అబ్బో ఘోరం అండి అంటాం. కానీ నువ్వు అలా వెళ్ళలేకపోవడం వల్ల అక్కడ క్షేమంగా కొన్ని ఉంటాయి. అలాగే సృష్టిలో ఇది ఘోరం అఘోరం అనేది రిలేటివ్, సాపేక్షం. అది అసలు ఆయన స్వరూపం ఏమిటి? ఘోరము కాదు అఘోరము కాదు, శివం ఆయన స్వరూపము. శివం అంటే శాంతం, త్రిగుణాతీత. కానీ శివుడు స్వభావత శివుడు ఆయన. అదే మహాభారతంలో కృష్ణుడు చెప్తాడు, శివమిచ్చేన్ మనుష్యానాం తస్మాచ్చవియతి స్మృత. కృష్ణుడు శివతత్వానికి ఆచార్యుడండి. ఇది మహాభారతంలో అనుశాసనిక పర్వంలో వస్తుంది, ద్రోణ పర్వంలో వస్తుంది, అశ్వమేధ పర్వంలో వస్తుంది, శాంతి పర్వంలో వస్తుంది. 4 చోట్ల మనకు కనబడుతుంది ఇక్కడ స్పష్టంగా. ద్రోణ పర్వంలో అశ్వత్థామతో వ్యాసదేవుడు చెప్తాడు, ఆ కృష్ణార్జునులు ఉన్నారే నిత్యం లింగార్చన చేసుకుంటారయ్యా, అందువల్ల వారు దేనినే ఎదుర్కొనగలరు అని చెప్తారు ఇక్కడ. నిత్య లింగార్చనాపరుడు. మరి నేను చేస్తాను కదంటే నువ్వు విగ్రహంగా ఆరాధిస్తా, లింగంగా కాదంటాడు. అది పెద్ద సబ్జెక్ట్ లేండి అక్కడ. అని కృష్ణుడు శివలింగార్చన పరాయణుడు నిత్యం. అప్పుడు అందరూ శివార్చన ఇంట్లో ఉండేది. ఇది అందుకే ఇల్లన్నాక లక్ష్మీ పాంచరాత్రంలో చెప్తుంది ఆ తల్లి, ఎక్కడ విష్ణువు పూజింపడతాడో, ఎక్కడ శివలింగం పూజింపడుతుందో అక్కడ నేను ఉంటానని మహాలక్ష్మి చెప్తున్నాడు. ఇవన్నీ శాస్త్రంలో ఉన్న వచనములు. తెలిసి తర్వాతి కాలాల్లో రకరకాల విభేదాలు ఏర్పడ్డాయే కానీ వైదికమైన ధర్మంలో మాత్రం ఇటువంటి భేదాలు లేవు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అంతేకాదు ఆ కృష్ణుడే ఇంకా విశేషంగా అర్జునుడితో చెప్తాడు, యుద్ధం విజయం సాధించావంటే ఆ రుద్రుడి వల్లే సాధించకపో అన్నాడు ఇక్కడ.
ఎందుకంటే అర్జునుడు ఒక మాట చెప్తాడు, నా రథం నడుపుతూ ఉంటే నువ్వు నడుపుతున్నావు, నేను కూర్చున్నా, ఎదురుగా శత్రువులను కొడుతున్నాను, కానీ మన రథంలో మనకంటే ముందు ఒక ఆయన నిలబడున్నాడు, మనల్ని ఫేస్ చేస్తూ కాదు, మనలాగే శత్రువుల్ని ఫేస్ చేస్తూ నిలబడున్నాడు ఇక్కడ. అప్పుడు నిజంగా నేను ఎవరిని చంపదలుచుకున్నాడో ఆయనపై ఆయన త్రిశూలం వెళ్ళి కొట్టింది. పైన త్రిశూలను పట్టుకున్నాడంతే. ఆ త్రిశూలం నుంచి త్రిశూలాలు వెళుతూ ఆ శత్రువులను కొడుతున్నాయి, వాళ్ళు పోతున్నారు. తర్వాత నేను బాణం వేశాను, కానీ నిజంగా నీకు సీక్రెట్ చెప్తున్నాను, నేను ఎవడి మీద బాణం వేయలేదు, వేసిందంతా ఆయన త్రిశూలమే. ఆయన ఎవడు నాకు తెలియట్లేదు అంటే, తం విద్ధి రుద్రం కౌంతేయ దేవదేవం ఉమాపతిం. అతడు ఉమాపతి దేవదేవుడు, ఆయన రుద్రుడు సుమా. ఎప్పుడైనా ఆయనే పని చేస్తాడు. నువ్వు ఆయన కోసం తపస్సు చేసేవు కనుక నీకు కనబడ్డాడు అక్కడ. కనుక నువ్వా నిమిత్త మాత్రం, నువ్వు నిమిత్త మాత్రుడివి అన్నాడు. ఇక చేసిందంతా ఆయనే అన్నాడు. మళ్ళీ భగవద్గీతలో అయితే నిమిత్త మాత్రం భవసవ్యసాచన్ అన్నాడు. నువ్వేం చేసేదిరా నేనన్నాడు. ఇక్కడ ఏదో ఒకటి చెప్పండి, కృష్ణుడు శివుడు ఎవడు చేశాడు అంటే ఆయన నేను ఒకటే అని చెప్పడం ఇందులో భావం ఇక్కడ. అందుకే ఇంకో మాట మహాభారతంలోనే సత్వమేకం ద్విధాకృతం అని చెప్పాడు. ఇక్కడ ఒకే సత్వము అంటే ఒక ఉనికి రెండుగా అయింది, అది హరిహరులు. ఇది అద్భుతమైన విషయం ఇక్కడ. ఇది ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. ఇక్కడ సందర్భం వచ్చింది కనుక చెప్తున్నాం. కనుక ఆ లింగార్చన అనేటువంటిది చేసేటప్పుడు భస్మధారణ ఇవన్నీ కూడా శాస్త్రం ఉన్నటువంటివి. కనుక దేవతలు కూడా ఆయన ఆరాధన చేస్తారు. పైగా భూత ప్రేతాలు రాక్షసులు, ఒక ఆయన కూడా అన్నాడు రాక్షసులు శివుడిని పూజిస్తారండి అంటే, కనుక శివ పూజ చేసేవాళ్ళని రాక్షసులను చెప్పడం ఆయన ఉద్దేశం. ఒక మూర్ఖశిఖామణి, శివభక్తుల్లో బ్రహ్మాది దేవతలు ఉన్నారు, దధీచి గౌతములు లాంటి మహర్షులు ఉన్నారు, అందరూ ఉన్నారు, అందరూ ఉన్నారు. ఎందుకంటే ఎవరికైనా ఈశ్వరుడు ఇవ్వాలి. అందుకే ఎవరైనా ఈశ్వరుడిని ఆరాధిస్తారు. సర్వాంతర్యామైన సర్వవ్యాపకుడు. అందుకే నేను కొన్ని చోట్ల ఉంటానండి, శ్మశానం మంగళం కాదు కనుక అక్కడ ఉండనండి అంటే సర్వవ్యాపకుడు అవుతాడా? అంతటా ఉన్నవాడు కనుక అక్కడ ఉన్నాడు ఆయన. అది తెలుసుకో. ఎందుకంటే ఒక నీటి దగ్గరికి వెళ్ళి దొంగ నీరు తాగాడు అనుకోండి, దాహం తీరుస్తుంది నీరు. అందుకని దొంగకి దాహం తెచ్చింది కనుక నీరు చెడ్డది అంటావు నువ్వు. ఎవడు నీరు తాగినా దాహం తీరుస్తుంది, ఎవడు ఉపాసించినా ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు. అంతే ఇక్కడ. ఇది తెలియక రాక్షసులకి భాగాలు చూపిస్తారు. అరే ఆయన భక్తుల్లో దేవతలు ఉన్నారు, ఋషులు ఉన్నారు, అందరూ ఉన్నారు ఆయన. అయితే ఆ ఈశ్వరుడు అదే ఒక ఆయన చెప్పాడు, భస్మాసుడి దగ్గరకు వచ్చేటప్పటికి శివుడు వరం ఇచ్చేశాడు. ఎవరి నెత్తి మీద చెయ్యి పెడితే వారు తగలబడుగాక, ఇది నా వరం అంటే సరే ఇచ్చేసాను అన్నాడు ఆయన. వెంటనే నీ నెత్తి మీదే చేయి వేస్తానన్నాడు. ఇంకా శివుడు పారిపోతున్నాడు. ఆ పారిపోతున్నప్పుడు విష్ణువు వచ్చి రక్షించాడు. ఇప్పుడు చెప్పండి ఎవరు గొప్ప అన్నాడు ఇక్కడ. ఇలా కథలు మొదలు పెడితే కొన్ని కథల దగ్గర విష్ణువు తక్కువగా, శివుడు ఎక్కువగా, కొన్ని చోట్ల ఆయన ఎక్కువగా, ఇది తక్కువగా అడుగుతాడు. అక్కడ అవి చూడకూడదని మొదటి రోజు చెప్పాము, నహినిందా అన్యాయం అని. ఇందులో ఒక చిన్న రహస్యం ఉంది. ఇది నేను చెప్పకుండా కళ్యాణం కథ చెప్పి వెళ్ళిపోయాను అనుకోండి, ఇంకెవడో వచ్చి కథ చెప్తాడు. అందుకే ముందే జాగ్రత్త చెప్తున్నా. అక్కడ ముందు మనకు సమాధానం తెలియాలి కదా. దేవతా నియమం ఒకటి ఉంది, ఏ రూపంతో తనని ఆరాధిస్తారో ఆ రూపంతో శిక్షించడు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. దీనికి ఒక మాట పురాణంలో ఉంటుంది. బ్రహ్మదేవుడు అంటాడు, విషపు మొక్కైనా మనం నాటితే తీరం కదనైనా అన్నాడు. ఎందుకంటే అది దేవతా నియమం అది. ఎందుకంటే తనని ఆ రూపంతో ఉపాసించాడు కనుక ఆ రూపంతో శిక్షించాడు, తానే మరొక రూపంతో శిక్షిస్తాడు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. లేకపోతే ప్రళయకాలంలో ముల్లోకాన్ని కన్ను తెరిచి భస్మం చేసే ఈశ్వరుడికి భస్మాసురుడికి లెక్క చెప్పండి ఇక్కడ. మరి ఆ పని ఎందుకు చేయలేదు అంటే, తాను ఆ రూపంతో పూజించాడు కనుక ఆ రూపంతో శిక్షించకుండా తానే మరొక రూపంతో శిక్షించాడు. అది విష్ణు రూపము. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. లేకపోతే అంత విషం వచ్చినప్పుడు నారాయణుడు కూర్మమై ఉద్ధరించాడు, అందరిని అనుగ్రహించిన వాడు ఆ విషం ఆ మాత్రం మింగేసి రక్షించలేడు. శివుడిని ఎందుకు పిలిచాడంటే విష్ణువుకి చేతకాకనా కాదు, అక్కడ శివుడికి ప్రాధాన్యం ఇచ్చాడు, ఇక్కడ విష్ణువుకు ప్రాధాన్యం ఇచ్చారు. ఇది తెలుసుకోవాలి పురాణాల్లో. ఇవి తెలియక తీసుకొచ్చామంటే శివభక్తులు తయారయ్యి విషం వచ్చిన వెంటనే విష్ణువు తాగలే, శివుడు తాగలే, కానీ శివుడే ఎక్కువండి అని వాళ్ళు భస్మాసురు వృత్తాన్ని చెప్పి విష్ణువు ఎక్కువని వీళ్ళు చెప్తే మధ్యలో హిందూ మతంలో ఎందుకున్నానా అనిపించే పరిస్థితి ఇస్తున్నారండి ఇక్కడ. శివుణ్ణి ఎలా తిట్టాలో వాళ్ళు నేర్పుతారు, విష్ణువుని ఎలా తిట్టాలో వీళ్ళు నేర్పుతారు, ఇద్దరిని ఎలా తిట్టాలో మన శత్రువు నేర్చుకుంటాడు. ఇది ప్రమాదకరమైన అంశం ఇక్కడ. कारण మేల్కొనాలి. మీరు ఏ సంప్రదాయం వారైనప్పటికీ అభేద భావం చాలా ముఖ్యం ఇక్కడ. అందుకే రామకృష్ణ పరమహంస చెప్పిన అద్భుతమైన సూత్రం, ఇష్టదేవతని ఆరాధించాలి, ఇతర దేవతల్ని కూడా గౌరవించాలి. ఇష్టదేవత నిష్ఠ ఉండాలి, ఇతర దేవతలకు అభేదం ఉండాలి. ఇది తెలుసుకోవాలి విషయం. ఇది ఉంటే అంత బాగుందండి. ప్రశాంతంగా సనాతన ధర్మం అంత ఐక్యంగా ఉండడం కోసం పనికొచ్చే సూత్రములు వేదం అందించింది, పురాణాలు అందించే, ఇతిహాసాలు అందించే, మహాత్ములు అందించారు. మన తెలుగులో పోతన గారు, తిక్కన గారు కూడా చేసిన పని ఇది.
అయితే అసలు విషయం మర్చిపోవట్లేదు, భస్మధారణ మహత్యం చెప్తున్నాం ఇక్కడ. కనుకనే భస్మం యొక్క గొప్పతనం తల్లి చెప్పిందండి ఇక్కడ. ఇది అయ్యా భస్మ లక్షణం. ఆయన ఒంటి మించి రాలిపడ్డ ఒక్క విభూతి కణం కోసం దేవతలు అర్రులు చాచుతారే, అటువంటిది శివతత్వం. పైగా నువ్వు అమంగళం అంటున్నావు, ఆయన పేరే మంగళం. ఏ పేరన్నా ధన్యులమైపోతాం. మహాదేవ మహాదేవ మహాదేవేతి వాదినం వత్సం గౌరివ గౌరీశో ధావంతమును ధావతి. ఎవడైతే మహాదేవ 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 అంటాడో వాడు వెనకాల శివుడు ఉంటాట. ఇది బ్రహ్మవర్త పురాణంలో మంచి విషయం. ఇది చెప్తున్నది కృష్ణుడు చెప్తాడు ఈ విషయాన్ని. ఎవడైతే మహాదేవ 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 అంటాడో వాడి వెనకాల శివుడు వెళ్తూ ఉంటాడు. ఎలా అంటే దూడ వెంట ఆవు వలె అన్నాడు ఇక్కడ. దూడ గెంతుతూ ఉత్సాహం గడిపోతుంటుంది, దానికి ప్రమాదం కలగకుండా వెనకాల ఆవు వస్తుంది. ఆవు వస్తున్నది కూడా దూడకు తెలియదు. అలా శివుడు మహాదేవనామం పలికేవారు వెళ్తూ ఉంటాడు. పైగా ఒక్కడే కాదు, గౌరివ గౌరీశ, ఆమెను కూడా పరుగెత్తిస్తాడు. ఆవిడకు లక్షణం ఉంది, ఎటు వెళ్తే అట్లా వెళ్ళడం. ఎందుకంటే దీపం ఎటు వెళ్తే వెలుగు అటే వెళుతుంది, శివుడు అటు వెళ్తే అమ్మవారు అటే వెళ్తారండి. వాళ్ళిద్దరికి అంత అవిభాజ్యం. అలా శివపార్వతులు వెళుతూ ఉంటే వాళ్ళని విడిచిపెట్టలేక నేను లక్ష్మీదేవితో సహా వెళ్తాను వెనకాల. మేము అలా వెళుతుంటే మమ్మల్ని విడిచిపెట్టలేక దేవతలందరూ వస్తారు. అంటే మహాదేవనామం పలికేవాడి వెంట ఎంత బలగం ఉంటుందయ్యా. అది మహాదేవనామానికి ఉన్న శక్తి. పైగా శాశ్వతమైన దైవం ఆయన. అందుకే పేరే మృత్యుంజయుడు ఆయన ఇక్కడ. మృత్యుంజయ స్వరూపం. పైగా నామం మృత్యుంజయ, మహాదేవ, శివ, శంకర, పశుపతి. ఏ నామమన్నా ధన్యతే. పశుపతి అంటే ఏమిటి? పశువులకు పతి. పశువులు అంటే పాశము చేత బంధింపబడ్డ వాటిని పశువులు అంటారు. జంతువులన్నీ పశువులు కావు. వేటిని మనం తాడుతో కడతామో వాటిని పశువులు అంటారు. కానీ తాడుతో కట్టబడ్డ వాళ్ళు పశువులు అంటే అందరం పశువులమేనా ఒప్పుకోవాల్సింది, అంతే కదా. అందరం తాడుతో కట్టబడ్డ వాళ్ళమే, అవునా లేదా? ఇక్కడే ఇంకో గంట 2 గంటలు ఉంటే ఒక తాళ్ళు లాగుతుంది, ఇంటి నుంచి పరిగెత్తాలి అక్కడికి. కానీ తాళ్ళు కట్టుకుని కూర్చుంటాం, ఏ తాళ్ళు లాగితే వెళ్ళాల్సిందే కదా. ఎన్ని తాళ్ళు కట్టుకొస్తాం, ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన ఫిక్స్ చేసుకుంటాం, ఈ తాడుతో వెళ్ళిపోదామని. ఇంటి పాశములండి. ఎన్ని పాశాలు, అన్ని పాశాల చేత భయం వేస్తామని ఒక్క పాశం చెప్పండి అంటే పాశం ఒక్కటే. ఎందుకంటే ఏనుగుని కట్టడానికి ఒక తాడు కడతారు, చాంతాడు అంటారు దాన్ని. అది నిజానికి ఒక్క తాడే అయినా దానిలో ఎన్నో కొబ్బరి పీచులు అన్నీ ఉంటాయి ఇక్కడ. అలా అన్ని పాశాలు కలిపిన ఒక పాశం ఉంది, దాని పేరు అవిద్యా పాశం ఇక్కడ. అది బంధిస్తుంది ఇక్కడ. అవిద్యాపాశంతో కట్టుబడ్డవాడిని జీవుడు అంటారు. పాశబద్ధుడు జీవుడు, పాశానికి అతీతుడు పరమేశ్వరుడు. అయితే పాశం మనంతరం మనం కట్టుకోలేం, మనంతరం మనం తీసుకోలేం. ఇది కూడా తెలుసుకోవాలి ఇక్కడ. కాలుకి దెబ్బ తగిలితే వాడు బ్యాండేజ్ వేశాడు. ఎవరు వేశారు? డాక్టరే. అంతే. నా కాలు నా దెబ్బ నా ఇష్టం అని మనం వేసుకోం, ఆయన వేస్తాడు. మళ్ళీ తీయాలంటే ఆయనే. నా కాలు కదా, నువ్వు మధ్యలో కూడా బిక్కోకూడదు. మళ్ళీ ఆయన ఇచ్చిన టైంకి వెళ్ళి తీసుకోవాలి, అంతే కదా. కానీ వేసేది ఆయన, తీసేది ఆయన అని సరదాగా వేయడు. నీకు దెబ్బ తగిలింది వేస్తాడు. అలా జీవుల కర్మలను అనుసరించి పాశం వేస్తాడు. వాడు యోగ్యుడితే పాశం తీస్తాడు. పశుపాశ విమోచని, ఇదయ్యా పశుపతి అంటే. కనుక జ్ఞానం అంటే పశుపతి నామంలోనూ ఉన్నది. పశుపాశ పతి జ్ఞానం జ్ఞానమిత్య విధీయతే. పశువు అంటే ఏమిటి, పాశం అంటే ఏమిటి, పతి అంటే ఏమిటి, ఈ 3 గుర్తుపెట్టుకుంటే అదే జ్ఞానం, ఇంకోటి లేదన్నాడు. ఇదే పాశుపతం అంటే, మరొకటి కాదు. పశువులు అనగానే పాశము చేత బంధింపబడ్డవారు. పాశము అనగానే మాయ. మాయ చేత దేశము, కాలము, వస్తువు అనే పరిచ్ఛేదం ఏర్పడుతుంది. పరిచ్ఛేదం అంటే లిమిటేషన్. ఫలానా ప్రాంతము, ఫలానా కాలము, ఫలానా దేహము, దానితో మోహం, దాంతో తిరగడం, ఇదంతా మాయ కల్పించినది పాశం. పాశం లిమిటేషన్స్. కనుక ఈ పశువులు పాశము కూడా ఎవడి చేతిలో ఉన్నాయో వాడు పతి. కనుక తాడు విప్పాలంటే పతి విప్పాలిగా, నువ్వు విప్పుకోకు, మరింత బిగుసుకుపోతుంది ఇక్కడ, తెలుసుకో. అందుకే పతిని ఆశ్రయించాలి, పశుత్వాన్ని అంగీకరించాలి, పాశాన్ని అర్థం చేసుకోవాలి. ఆ సాధన పేరు పాశుపతం. కనుక పశుపతి ఆయన పేరు. ఒక్కొక్క పేరుకి అంత విశేషం అని చూడు. రుద్ర శబ్దాన్ని మనం చెప్పుకున్నాం. రోగనాశకుడు, దుఃఖనాశకుడు, ఆనంద స్వరూపుడు. ఇలా ఒక్కొక్క నామము ఆయన దివ్యం, మంగళకరమైనటువంటిది. అందుకే ఆ స్వరూపం గురించి శాస్త్రం ఎన్నో వర్ణించాయి. ఇక రూపం అంటావా, ఆయనకి ఎదమిత్తమనకు రూపం లేదు, అనిర్దేశ్యము. జగత్ప్రభు అయినప్పటికీ కూడా వెర్రి వికారాల వేషాలు వేస్తాడు. ఏమీ లేని వాళ్ళ దరిద్రుల్లా అంటాడు. దరిద్ర నీళ్ళలో హిత అంటాం. కానీ దాని ముందే ద్రాపే అంధసస్పతే దరిద్ర నీళ్ళలో హిత అన్నారు. అంధసస్పతే, అంధసహ అంటే సంపదలు, అంధసస్పతే అన్నములు సంపదలకు అంధసస్పతే. అన్నములకు పతి, సంపదలకు పతి. సంపదలకు పతి అయిన దరిద్రుడా అన్నారు. ఏమైనా బాగుందండి వేదంలో. మనకు అర్థం తెలియదని చదివేస్తున్నాం, కానీ అర్థం తెలుసుకుంటే ఐశ్వర్యాలకు ప్రభు అయిన ఓ దరిద్రుడా నీకు నమస్కారం అన్నారు ఇక్కడ. ఇదేమిటండి అంటే, అకించనుడు మాట ఉంది శాస్త్రంలో. అకించన అంటే ఏమీ లేనివాడు, ఇంకొకటి అకించన అంటే ఏమీ అక్కర్లేనివాడు. 2 అర్థాలు ఇక్కడ.
పరమేశ్వరుడికి ఏమీ అక్కర్లేదు, అందుకే ఏమీ లేవు ఆయనకి. పైగా ప్రభువుని అని చెప్పి చాటుకోవడానికి ఏమీ లేవండి. ఇదివరకు ఠికానా లేదు, ఎవడికి తెలియదు వాడు. ఇవాళ గెలవగానే ఇంక సూటు, కారు, చుట్టూ జనాలు, షో అన్నీ వచ్చేది. అన్నాళ్ళు 5 ఏళ్ళే, తర్వాత ఠికానా లేదు. ఇది లేని ఈశ్వరత్వం వస్తే వేషాలు ఉంటాయి. సహజంగా ఈశ్వరుడైన వారికి వేషాలు ఎందుకయ్యా అన్నాడు ఇక్కడ. సహజంగా ఆయన ఈశ్వరుడు, సహజంగా ప్రభు, ఆయనకి వేషాలు ఎందుకు? ఫలానా అలంకారం ఉంటేనే ఈశ్వరత్వం తెలియబడుతుంది అని లేదు. ఎలా ఉన్నా ఆయన ఈశ్వరుడు తెలుసుకో. ఇక్కడ ఎలా ఉన్నా అంటే ఇలాగా ఉండొచ్చు, అలాగా ఉండొచ్చు, ఒక అద్భుతమైన సంపదలతో కనబడవచ్చు, ఏమీ లేని వాళ్ళ కనబడచ్చు. ఎలా ఉన్నా అన్నీ ఉన్నవాడే తెలుసుకో. పైగా ఏమీ లేని వాళ్ళ కనబడడంలో ఒక విశేషం ఉంది. ఒక ఆయన తన దగ్గర ఉన్న సంపదలన్నీ మనకి ఇచ్చేసి ఇంకా ఏం కావాలన్నాడు. అలా అని చూసి మెళ్ళలో గొలుసు ఇచ్చేస్తారా అని అడుగుతాం, అవునా లేదా? ఎందుకంటే అది కూడా కనబడుతుంది. అన్నీ ఇచ్చా, నీకేం కావాలంటే అది కూడా ఇచ్చే అంటాం. కానీ మా శివుడి దగ్గర నీకు అన్నీ ఇచ్చేసాడు, విశ్వమైశ్వర్యం అంతా మనకి ఇచ్చేసాడు. ఇంకేం కావాలి అంటే ఆయన దగ్గర ఉన్నది ఏది అడగలేం మనం, అవునా? ఆ నగివ్వు అంటే ఆయన ఇస్తే మనం భరించలేం ఇక్కడ. అందుకే శంకరులే అంటారు, అశనంగరళం పణీకలాపో వసనం చర్మచ వాహనం మోక్ష మమ దాస్యసి కిం కిమస్తి శంభో తవ పాదాంబుజ భక్తిమేవ దేహి. నీ దగ్గరకు వచ్చి భోజనం అడుగుదామా అంటే ఎవరైనా వాళ్ళు ఏం తింటున్నారో అది చూసుకుని అడగాలి. తమరేం తిన్నారు అంటే ఒక్కడే తినరు, చరిత్ర ఉంది, విషం, అది మాకు గడిస్తే మేము ఆరాయించుకోలేం. పోనీ అలంకారం అడుగుదామా అంటే అది బుస్సమంటే మేము తట్టుకోలేం. పోనీ వెహికల్ అడుగుదామంటే అది కొమ్ము విసిరితే మేము నిలబడలేము. ఇక్కడ పణీకలాపో. వస్త్రం అడుగుదామంటే ఆ చర్మం అది ఇస్తే మేము ఎక్కడ కొట్టుకోగలం? కనుకనే ఏమి ఇవ్వకయ్య బాబు, నీ పాదాలపై భక్తి నువ్వు చాలు అన్నాడు. ఎంత గొప్ప మాట చూడండి. కాబట్టి అసలు ఆయన దగ్గర ఏమీ లేదా. మళ్ళీ ఈ శంకరులే మీరు తిప్పేస్తారండి ఇక్కడ. కరస్థే హేమాద్రవు గిరిశ నికటస్థే ధనపతవు గృహస్థే స్వర్భూజామరసురభి చింతామణిగణే శిరస్థే సీతాంసౌ చరణయుగళస్థే కిల శుభే కమర్థం దాస్యేహం భవతు మమదత్తం మమ మనః అన్నాడు ఇక్కడ. దీని అర్థం ఏంటంటే నీకు నేనేమి ఇవ్వగలనయ్యా. ఇందాకేమన్నాడు, నువ్వు నాకేమి ఇస్తావయ్యా అన్నాడు. ఇప్పుడేమంటున్నాడు చూడు, నీకు నేనేమి ఇవ్వగలనయ్యా. బంగారం ఇద్దామా అంటే బంగారు కొండే నీ చేతులు ఉంది, మేరు పర్వతాన్ని ధనుసుగా తీసుకున్నాం. కరస్తే హేమాద్రం. పోనీ డబ్బు ఇద్దామా అంటే ఒరయ్యని పిలిస్తే సిద్ధం అంటాడు కుబేరుడు. నువ్వు ఇస్తాను ఆయన పొజిషన్ వచ్చింది కుబేరుడికి. అలకాపురిలో ధనదం అనే పదవి ఇచ్చావు నువ్వు, అక్కడ ఉన్నాడు ఆయన. కనుక డబ్బా ఇవ్వలేను నేను. పోనీ ఏవైనా కోరుకున్న విద్దామా అంటే అడిగినవన్నీ ఇచ్చే కల్పవృక్షాలు కామధేనువులు కైలాసంలో, ఇంక నేను ఇస్తాను. కొందరు అతి ప్రేమ ముదిరిపోతే ఆకాశంలో చంద్రుడిని తెచ్చి శిఖపై పెడతాను అంటారు, ఆయన అలాగూ నేను ఎత్తిపోయినాడు, అది చేయలేను. పోనీ నేను ఫేవర్ చేస్తానంటే ఏదైనా మంచి చేస్తాను, శుభం చేస్తానంటే నీ పాదాల్లో అన్ని శుభాలు ఉన్నాయి, ఇంక నేనేమి ఇస్తానయ్యా. అన్నీ నీ దగ్గర ఉన్నాయి కానీ ఒక్కట్లేదు, అది ఇచ్చేస్తాను తీసుకో. నా మనస్సు నీ దగ్గర లేదు, అది ఇస్తున్నాను తీసుకున్నాడు. రెండు ఎలా తిప్పినప్పటికీ కూడా మనస్సును సమర్పించడం, ఏమీ ఆశించకపోవడం రెండూ కనబడుతున్నాయి ఇక్కడ. మొత్తానికి ఏమీ లేనివాడంటే ఇది. ఇప్పుడు అర్థమైందా? దరిద్రుడ శివుడు ఆయనకి ఏమీ అక్కర్లేనివాడయ్యా. ఆయన భక్తులే సంపదల్ని గడ్డిపోతలు తీసిపారేస్తాడు. ఎవరో రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి మంచి సూటు వేసుకుని వెళ్ళాడు. వెళ్ళి కొత్త కారు కొన్నానండి, మీరు ఒక్కసారి కూర్చుంటే బాగుంటుందని. ఆయనకు సూటే లేదు, ఆయనకి తెలియదు. ఆయనకు సూటు లేదు, ఏమీ లేదు. వీడు సెంటు కూడా పూసుకున్నాడు, అది కూడా ఆయనకి లేదు. కూర్చోమని అడిగట్ట. వెహికల్లో వచ్చి కూర్చుంటే ఈ వెహికల్ చాలునైనా ఆ వెహికల్ ఎందుకన్నట్ట మహానుభావుడు. ఎవరికి అర్థమవుతుందండి ఆ తత్వము? కానీ యోగులు ఎవరికి అర్థమవుతారు? యోగీశ్వరులు ఎవరికి అర్థమవుతారు? యోగీశ్వరుడికే యోగీశ్వరుడు ఆయన. కనుకనే ఆయన తత్వం అందరికి అర్థం కాదు. భక్తహేతోర్ధృతాకృతి, భక్తుల కోసం రూపాన్ని స్వీకరిస్తారు. పైగా మా గురువుగారిని మీరు నిందిస్తున్నారే, ఇది చాలా తప్పు సుమా. ఎందుకంటే వినకూడనివి రెండు, గురునింద, శివనింద. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ గురునింద వినరాదు, శివనింద వినరాదు, మూడవది కూడా వినరాదు ఆత్మస్థుతి. కానీ అది వింటుంటే భలే హాయిగా ఉంటుంది. ఏం చేస్తాం? స్వీట్ విషయాలు రెండుట, ఆత్మస్థుతి, పరనింద. ప్రతివాడికి ఆ రెండే ప్రమాదకారి. అసలు గురునింద వినరాదు. ఎందుకంటే గురువుణాం వచనం పథ్యం ఇది వేద విదో విదుహు. అమ్మవారు చెప్పిన మాట చూడండి. గురువుణాం వచనం పథ్యం. పథ్యం అంటే పాటించవలసినదే, అదే స్వీకరించవలసినది, గురువుల వచనం స్వీకరించవలసింది అని వేదవేత్తలు చెప్తారు. రెండో మాట చెప్తుంది, ఎవడు గురువాక్యం యథాతథంగా పాటించడో వాడికి సద్గతి అనేది రాదు. అందుకే మా గురువైన నారదుల్ని నిందించిన నేను సహించను, నా దైవమైన శివుడిని నిందించిన నేను సహించను. ఒక్కొక్క దానికి సమాధానం భలే చెప్తుందండి అమ్మవారు. ఇక్కడ భస్మం అంటే ఏంటో చెప్పింది, శ్మశానవాసి ఇక్కడ పట్టుకుంది. అంతటా ఉండేవాడు అక్కడ ఉంటాడు. ఇక్కడ
పైగా శ్మశానం అంటే ఏమనుకున్నారు మీరు? శ్మశానము కొన్ని పదాలకి మనం భౌతిక అర్థాలు యథాతథంగా తీసుకుంటే సరిపోదు. శాస్త్రార్థం, రూఢ్యర్థం అని ప్రతి పదానికి 2 రకాల అర్థాలు ఉంటాయి. ఇవి తెలుసుకోవాలి. తెలుసుకోకుండా మాట్లాడకూడదు. సమాధి అనే మాట విన్నారు కదా? సమాధి అంటే గోరీలకు కూడా సమాధులు అంటారు. వాటిని పోతే పాతి పెట్టేసి గోరీలు చేస్తారు, వాడు సమాధులు అంటారు. ఇక్కడ మా గురువుగారు సమాధులు ఉన్నారంటే పోయేంతకాలం అడగకూడదు, ధ్యాన సమాధులు ఉన్నారని అర్థం ఇక్కడ. కానీ సమాధి అనే దానికి అర్థం ఉందా లేదా పరిస్థితి బట్టి చెప్పాలి. ధ్యాన సమాధి అని అక్కడ అర్థం చెప్పుకోవాలి. అలాగే శ్మశానం అనే దానికి కూడా అర్థం ఉంది. హఠయోగంలో చెప్తాడు శ్మశాన శబ్దానికి అర్థం చూడండి ఇక్కడ. అది సుషుమ్న, శూన్య పదవి, బ్రహ్మరంధ్రం, మహాపద, శ్మశానం. ఈ 5 ఏకవాచకా. ఇది శాస్త్రజ్ఞత్వం ఇక్కడ. ఇవి తెలుసుకోవాల్సింది. తెలియని మాట్లాడితే ఎలాగండి? సుషుమ్న, సుషుమ్నని. అదేవిధంగా బ్రహ్మరంధ్రం, మహాపథ అంటే సుషుమ్న నాడీ మార్గం, మహాపథ. వీటిని శ్మశానము. ఇవన్నీ ఏకవాచక, ఒకటే వాచకము అన్నాడు ఇక్కడ. అంటే బ్రహ్మరంధ్ర స్థానాన్ని శ్మశానం అంటారట. ఓపికంటే చెప్తా వివరం. సంతోషమేనా? యోగ మార్గంలో సాధన చేసేటప్పుడు మూలాధార, స్వాధిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞా సహస్రార చక్రం అందరికీ తెలుసు పేర్లు కదా. ఎందుకంటే ఒక్కొక్క చక్రం దాటడం అంత తేలిక కాదండి. ఎవడైనా పొరపాటున మూలాధారం దాటితే ఒక ఎలివేషన్ వస్తుంది. వాడి జ్ఞానం వేరు. అలా ఒక్కొక్క చక్రం దాటుతున్న కొద్దీ ఒక్కొక్క స్థితి వస్తుంది. అది ఒక్కొక్క లోకాలని దాటడం అంటే ఈ చక్రాలను దాటడమే. మనం వింటున్నప్పుడు దాటేసిన ఫీలింగ్ ఉంటుంది, కానీ దాటడం అంత తేలిక కాదు ఇక్కడ. ఒక చక్రం దాటితేనే గొప్ప విషయం. అలా ఒక్కొక్క చక్రం దాటి ఒక్కొక్క 2 చక్రాలు దాటితే ఒక యోగిలో కనబడతాడు. వాడు ఎన్నో అద్భుతాలు, వండర్స్ చేయగలడు ఇక్కడ. ఒక తత్వం, ఒక చక్రం దాటగానే ఒక తత్వం మీద పట్టొస్తుంది. అలా పంచభూతాల మీద పట్టొస్తుంది 5 తత్వాలు దాటితే. భూమధ్యం కూడా దాటిపోతే మనస్సు మీద కూడా పట్టొస్తుంది. తన మనస్సే కాదు ఇతర మనస్సులను కూడా కంట్రోల్ చేయగలడు. ఇటువంటి వాడు మహానుభావుడు. అయితే ఉత్కృష్ట స్థితి ఏదంటే పంచభూతాలు, మనస్సు అన్ని లయమైపోవాలి. ఎక్కడ లయమైతే పరమాత్మలు లీనమైపోతే మోక్షం అంటాం. కనుక యోగపరంగా సహస్రార స్థానం పరమాత్మ స్థానం. అక్కడికి వచ్చేటప్పటికి ఇవన్నీ లయమైపోతాయి. శ్మశానం అనగా శమనాద్వా శయనాద్వా శ్మశానం. శ్మశాన శబ్దానికి అర్థం ఇది. ఇప్పుడు వాళ్ళు ఉపనిషత్తులోకి రండి. ఎందుకంటే లోతు చెప్తే గ్రహించగలిగే శ్రోతలు ఉన్నారని తృప్తితో నేను చెప్తున్నాను, కథే కాకుండా ఇక్కడ. ఇప్పుడు శమనాద్వా, శమనం. శమనం అంటే అర్థం ఏంటండి? పోయిందే, గాన్. అదేనండి శమనం అంటే. పోయింది, వెళ్ళిపోయింది. అంతేగా. తలనొప్పి వస్తే తల శమించాలి, తలనొప్పి శమించాలి. కానీ ఏదొచ్చినా శమించాలనుకుంటాం కదా. ధ్యానం చేసేటప్పుడు ఏం చేస్తామంటే ఒక్కసారి ఆలోచించండి. కళ్ళు మూసుకొని అన్నీ చేసి ఏం చేస్తారు? కళ్ళు మూసుకునేందుకు కళ్ళు తెరవచ్చు కదా. అంటే కళ్ళు తెరిచే ప్రపంచం మీద దృష్టి వెళ్ళిపోవాలి, కనబడకూడదు. ఊహలు, ఆలోచనలు అన్నీ కూడా ఒకసారి కామ్ అయిపోవాలి కదా. అంటే మనం ఏం చేస్తున్నాం ధ్యానంలో? లయం కోసం ప్రయత్నం చేస్తున్నాం, అవునా లేదా? కష్టపడుతున్నాం. ఆ లయం అయిపోతే వచ్చే ఆనందం అంతా ఎంత కదండి. అన్నీ మర్చిపోతే ఆనందమో. అందుకే నిద్రపోవాలని ప్రతివాడు అనుకుంటాడు, కానీ చచ్చిపోతానేమో తొందరగా, అందుకే ప్రపంచాన్ని బాగా అనుభవిద్దామని నిద్రపోకుండా ఉంటామండి, అవునా లేదా? నిద్రపోవాలని ప్రతివాడు అనుకుంటాడండి. నిద్ర లేకపోతే తట్టుకోలేం. ఏంటుంది నిద్రలో సుఖం? బయటైతే ప్రపంచం ఉంది, నిద్రలో ఏం సుఖం ఉందండి చెప్పండి? అక్కడ అన్నీ శమించిపోతున్నాయి. ఆయన నిద్రపోవాలి, గాఢ నిద్ర కావాలన్న కోరిక మరొకటి. మళ్ళీ కలలు రాకూడదండి, అవునా లేదా? ఇప్పుడు చెప్పింది బాగుందా లేదా చెప్పండి. ఇక్కడ ప్రయత్నించకండి. నిద్ర కావాలనిపిస్తుందా లేదా? అప్పుడు ఏం జరుగుతుంది? ఈ ప్రపంచాన్ని ఒక్కసారి మర్చిపోవాలి అనిపిస్తుంది. ఆ తాదాత్మ్యం వేరండి ఇక్కడ. అంటే ఏమిటప్పుడు పొందుతున్న ఆనందం? మీరు లోపల ఉన్న పరమాత్మకు దగ్గరికి వెళుతుంది మనస్సు. పరమాత్మ ఉంటాడు, కానీ పరమాత్మ ఉన్నాడని తెలియదు అంతే సుషుప్తిలో. అదే సమాధి అంటే, సుషుప్తి అంటే ఏమీ తెలియని స్థితి. సమాధి అంటే సుషుప్తి మైనస్ ఏమీ తెలియని స్థితి. ఇప్పుడు తెలుసుకోండి ఇక్కడ. అప్పుడు కేవలం ఆనందానుభవం మాత్రమే ఉంటుంది, బ్రహ్మానుభవం. ఆ స్థితి వేరు. చెప్తే బాగుంటుంది వినడానికి, కానీ అందితే ఇంకా బాగుంటుంది, కానీ అందడం తేలిక కాదు ఇక్కడ. అది సర్వావస్థ వివర్జిత, అన్ని అవస్థలు దాటిపోయింది. అందుకే తుర్యా అయినటువంటి స్థితి ఇక్కడ, తురీయమైన స్థితి. ఆ తురీయ స్థితి ఏది ఉందో, ఆ తురీయ స్థితి కోసం ఎంతమంది తాపత్రయపడుతుంటారండి. అంటే ఇవన్నీ లయమైపోవాలని, ఇవన్నీ శమనమైపోవాలి. అంటే ప్రపంచం శమించిపోవాలి, అంతే కదా. అంటే ప్రపంచం నశించిపోవాలి కాదు, ప్రపంచం ఇంకా మనస్సులోకి రాకూడదు. ఆ స్థితి ఏది ఉందో ఆ స్థితిలో పొందే ఆనందం, అంటే యోగి సమాధి స్థితిలో పొందుతున్న ఆనందం ఏదైతున్నదో ఆ ఆనందం పేరు శివుడు. ఇది తెలుసుకోండి ఇక్కడ. ఇది అర్థమైతే చాలు. యోగి సమాధి స్థితిలో ఆనందం పోతాడు. ప్రపంచము, ఆభరణాలు, నగలు, నట్రాయమైన ప్రపంచ విషయాలు, సుఖాలు, దుఃఖాలు అన్నీ దాటిపోయిన ఆ స్థితి క్షణం అనుభవించిన అద్భుతంగా ఉంటుందండి ఇక్కడ.
అందుకే మన ప్రత్యక్షిత్తే సవిధమవిధాయత్తమరుత ప్రహృష్యద్రోమాణో ప్రమదసలిలోత్సంగిత దృశ యదాలోక్యాహ్లాదం హృదయవ నిమజ్జామృతమయే దదత్యంతస్తత్వం కిమపి యమినః తత్కిల భవాన్ అంటాడు మహానుభావుడు పుష్పదంతాచార్యులు వారు. ఒక్కసారి శ్లోకం అర్థం చేసుకుంటే ఆశ్చర్యపోతుంది. మీకు వీలైతే శివమహిమ్నస్తవము అని పుష్పదంతాచార్యులు రచించిన అత్యంత మహిమాన్వితమైన స్తోత్రం ఉంది, అది పారాయణ చేసుకోండి. దాని మహిమ తర్వాత తెలుస్తుంది. ఉత్తరాదిలో మన రుద్రనమకానికి ప్రత్యామ్నాయంగా ఆ శ్లోకాలు చదువుతారు, అది అందరూ చేసుకోవచ్చు. అది రుద్రనమకాదులకైతే కొన్ని అధికారాలు సంస్కారాలు అవసరం, కానీ మహిమ్నస్థుతి అత్యద్భుతం. అందులో మాట చెప్తున్నాం, మన ప్రత్యక్షిత్తే సవిధమవిధాయత్తమరుత. మనస్సును అంతర్ముఖం చేసి ప్రాణవాయువుని నియంత్రిస్తూ మనస్సుని క్రమంగా లోపలికి తీసుకెళ్ళి ఆ లోపల అంతర్ముఖుడే అఖండమైన ఆనందాన్ని అనుభవిస్తారే, అది ఆత్మానందం అంటే, అది బ్రహ్మానందం అంటే. ఆనందం ముందు లోక విషయాలన్నీ తుచ్చములే. అందుకే స్వాత్మానందలవీభూత బ్రహ్మాజ్యానంద సంతతికి ఆ స్థితి. అలా యోగులు సమాధి స్థితిలో, అదే శ్మశానము. ఆ స్థితికి వెళ్ళిన తర్వాత విశ్వమంతా లయించిపోయింది. లయించుట అంటే లీనమైపోయింది, విశ్వం ఏం కనిపించట్లేదు, అది లయమైపోయింది. కానీ ఆ చోట ఆయన ఉంటాడు గనక శ్మశానవాసి అంటే సమాధి స్థితిలో యోగులకు అనుభవంకి వచ్చే పరమాత్మ. ఇది అర్థం చెప్పిందండి, తెలుసుకోండి. ఇక రెండవది, మీరన్న శ్మశానం కూడా నేను చెప్తాను విన్నది. ఇక్కడ శ్మశానం అంటే అన్ని దానిలో లయం అవుతుంది, కానీ అది దేనిలో లయం కాదు, అంతే కదండి. అన్ని దాంట్లోకి వెళ్తే వెళ్ళిపోవడమే, మరి అందులో అది ఎందులో లయం కాదు. కనుక సర్వ జగత్తు ప్రళయకాలంలో పరమాత్మలో లయమవుతుంది, అవునా లేదా? సర్వ జగత్తు ప్రళయకాలంలో పరమాత్మ ఎందు లయమవుతుంది, ఆయన ఎందులో లయమవుతాడు. ఆయన లయమవడానికి ఆయనే సర్వం. కనుక అన్నీ లయమయ్యాక ఎవడు మిగిలి ఉంటాడో, అన్నీ లయమయ్యాక ఎవడు మిగిలి ఉంటాడో వాడు శ్మశానవాసి అంటే శాశ్వతుడు అని అర్థం. ఇక్కడ సర్వ జగత్తు ప్రళయమైన తర్వాత ఎవడు మిగిలి ఉన్నాడో ఆ పరమేశ్వరుడు ఆయన. ఇప్పుడు చెప్పండి, మహాశ్మశానం అంటే ఏమిటి? శ్మశానం అంటే కాశీని మహాశ్మశానం అంటారు కదండి అన్నాడు ఒక ఆయన. అందుకే అక్కడ ముగ్గులు వేయరండి అని ఇంకోరు. ఇంకా పెళ్ళయిందండి ఈ మధ్య, కాశీకి వెళ్ళొచ్చా అండి, శ్మశానం కదని. అరే బాబు, అక్కడ పెళ్ళిళ్ళు చేసుకుని అందరూ కాపురాలు చేసుకుంటున్నారు, అది మహానగరం. అది కాశీకి మహాశ్మశానం పేరు ఎందుకు వచ్చిందంటే, ప్రళయకాలంలో అన్నీ నశించిపోతాయి, కాశీ నశించదు, శాశ్వతంగా ఉండిపోతుంది. అందుకు కాశీకి మహాశ్మశానం అన్నారు. మనం ముందు తెలుసుకోవాలి. తర్వాత ఇంకా శ్మశానం వాసి అన్న మాటకి నెగిటివ్ థాట్ వచ్చిందంటే మనం ఇంకా నెగిటివ్ అని అర్థం ఇక్కడ అని చెప్పింది అమ్మవారు. శ్మశానవాసి అంటే ఏమిటో ఎవరికి చెప్తుంది? ఇంత మన తత్వజ్ఞానంలో పడి కథ మర్చిపోతే కష్టం, అంత తేలిగ్గా పడతాం ఆ తత్వజ్ఞానంలో. సరే, మొత్తానికి శ్మశానవాసి భగవాన్ ఈ విషయం చెప్పగానే సర్వవ్యాపకుడు ఆయన. పైగా అమంగళ వేషం అంటే మంగళ వేషాలు కూడా చూపించింది ఆవిడ. పైగా అమంగళాన్ని పట్టుకోవడానికి ఎవడు భయపడతాడంటే తెలుసా? అమంగళం ముట్టుకుంటే మనం అమంగళమైపోతాం అనుకుంటే ముట్టుకోవడానికి భయపడతాం. అదే అమంగళాన్ని ముట్టుకుంటే స్నానం చేయాలి, శుచి చేసుకోవాలి, లేకపోతే తప్పు. ఒక శవాన్ని ముట్టుకున్నా, ఒక బూడిదని ముట్టుకున్నా, వల్లకాట్లోకి వెళ్ళినా, పుర్రెని ముట్టుకున్నా, ఎముకను ముట్టుకున్నా, రక్తాన్ని ముట్టుకున్నా ఏం చేయాలి? స్నానం చేసి, ఇంకా వీలైతే యజ్ఞోపవీతాలు మార్చుకుని ఏదో మంత్రం చేసుకొని శుద్ధి చేసుకొని చాలా చేయాలండి, లేకపోతే శుద్ధి కాదు మనకి. మరి ఎవడికయ్యా అలా ఉంటుందంటే, ఎవడు అమంగళాన్ని ముట్టుకుని దానికి మంగళం కలిగిస్తాడో అంత మంగళస్వరూపుడు పరమేశ్వరుడు. అందుకే ఆయన ముట్టుకుంటే అమంగళం మంగళమైపోతుంది. లేకపోతే ఏ ఎముక ముట్టుకుంటే మనకు అసహ్యమో ఆ ఎముకలు ప్యాక్ చేస్తున్నాయి ఇక్కడ, అవునా? ఇదంతా అమంగళం అంటే అసహ్యం వేస్తుంది. ఏదో అదృష్టవశాత్తు మనమని భావన రాగానే మన శరీరము, ఎముకలు, రక్తం ఎవడు గుర్తురాదు. ఎప్పుడైనా ఆలోచించారా? నేను అని భావన రాగానే ఎముకలు, రక్తము గుర్తురాదు, అవునా లేదు? వస్తుందా అండి? వస్తే క్షణం బతకలేం. మాటికి మన ఎముకలు, మన లోపల రక్తము, మాంసము, మజ్జ, అస్థి, అబ్బా అసహ్యం వేస్తుంది. భగవంతుడు అంటే మన నిజంగా ఎముకలు కాము కాబట్టి మనకు వాటితో దేహం నేను అనుకుంటున్నా మన లోపల తాదాత్మ్యం లేదు. కొంచెం ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. మరి మనం ఎవరం అయితే? మనం ఎవరం? ఇదే ఆలోచించమని చెప్పాడు రమణ మహర్షి. దేహం నువ్వు కావు. ఎవరుండడం వల్ల దేహం నేను అనిపిస్తోందో ఆ చైతన్యం నువ్వు. ఆ చైతన్యం వెలుగు దేహం మీద ప్రసరించగానే చైతన్యం అనిపిస్తుందా? చైతన్యం కాదు ఇక్కడ. కనుక ఆ చైతన్యం ఈశ్వరుడు. అప్పుడు ఎవడికి చర్మము, మాంసము, అస్థి అహంకారం అవుతుందో వాడు జీవుడు. ఎవడికి చర్మము, మాంసము, అస్థి అలంకారం అవుతుందో ఆయన ఈశ్వరుడు. తెలుసుకున్నాడు. కనుక ఇవన్నీ అందంగా అలంకారంగా కనిపించడానికి ఏది కారణం? చైతన్యం. ఆ చైతన్యమే శివుడు. శివుడు అంటే ఎవరు? చైతన్యమే అని
శ్మశానవాసి అంటే ఏమిటి, అమంగళం అంటే ఏంటి, మంగళం అంటే ఏమిటి, ఘోరం అంటే అఘోరం అంటే అని చెప్పింది. అలాంటి శివుడు పేరు పలికితే మంగళం ఇస్తాడు తెలుసా నీకు. ఎవరు ఆయన పేరు పలుకుతారో వాళ్ళు మంగళం ఇస్తాడు, ఎవరు ఆయన రూపాన్ని ధ్యానిస్తారో వాళ్ళకి శుభాన్ని ఇస్తాడు. ఇంకొకటి తెలుసా, దరిద్రము మరణము భయము, ఈ మూడు పేర్లు వింటే ఎవరికైనా భయం వేస్తుంది. ఈ దారిద్ర్యము మరణము భయము ఎంతవరకు ఉంటాయో తెలుసా, అమ్మ పార్వతి చెప్తుంది వినండి. దారిద్ర్యము మరణము భయము శివార్చన ప్రారంభించే వరకు మాత్రమే ఉంటాయన్నాడు. ఇక్కడ అర్థమైందా? కొంచెం ఆలోచన, తెలుగులోనే చెప్పా. దారిద్ర్యము మరణము భయము శివార్చన ప్రారంభించే వరకే ఉంటాయి అంటే అర్థం, శివార్చన ప్రారంభించిన దగ్గర నుంచి ఇవన్నీ పోతాయండి. దరిద్రము మరణము భయము అన్నీ పోతాయి, ఇందులో సందేహం లేదు. ఎవడు నిత్య శివార్చన పరుడో వాడికి దారిద్ర్య మరణ భయ బాధలు ఉండవు. ఎందరికో అనుభవం, ఇది కావాలంటే చూపించచ్చు ఇక్కడ. అది శివార్చనకున్న విశేషం ఇది. అందుకే ఎక్కువ కష్టమా శివార్చన? ఏమీ కష్టం కాదు. నాకు రుద్రం రాదండి, మంత్రం రాదండి, మాట్లాడడం వచ్చుగా, సరే అయితే శివాని ఆ మాత్రం నీరు పోసి కాసింత మారేడు దళాలు వేస్తే చాలయ్యా, శివుడు సంతోషిస్తాడు. మూర్తి మృదా బిల్వదళేన పూజ ప్రయాస సాధ్యం వదనన్న వాద్యం తద్విద్ధి వస్తు మనసాభికాంక్షం నిస్వస్య విశ్వేశ్వరయేవ దేవి. శివమూర్తి చేయడానికి ఏం కష్టపడక్కర్లేదు. మట్టి మూర్తి దగ్గర ఉండ చుట్టూ అదేం కష్టమా? మూర్తి మృద దొరకదండి, బంగారమా కాదు, మట్టిగా తీసుకో, శివనామం అంటూ ముద్దకట్టు అక్కడ పెట్టు, బిల్వదళేన పూజ అది వెయ్యు, గొంతు ఒకటి ఉందిగా దానితో ప్రయాస సాధ్యం వదనం నవాద్యం, కష్టపడక్కర్లే. నోటితో ఒకసారి భం 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 అంటే చాలట. అందుకే ఉత్తరాదిలో భం భం భవలేనా అంటూ ఉంటారు. ఇక్కడ వాళ్ళు నోటితో అరిచినా చాలు, అదే ఆయనకు సంతోషం. ఇంత సులభంగా పూజ చేస్తే ఎంతో కష్టపడితే కానీ దొరకని ఐశ్వర్యం ఇచ్చేస్తాడు, చూసావా? అందుకే ఆయన పూజ చాలా సులభం, దొరికేదేమో కష్టపడితే కానీ దొరకని ఇస్తాడు తెలుసా. అందుకు మహానుభావుడు తెలుగు కవి చెప్తాడు, మాదయ్య గారు మల్లన్న గారని, అత్యద్భుతుల పద్యం చెప్పాడు. నీలకంఠుని శిరస్సుపై నీళ్లు జల్లి పత్తి రిసుమంత ఎవ్వాడు పారవేచు కామధేనువు వానింటి గాడి పసరము అల్ల సురసాకి వానింటి మల్లె చెట్టు అన్నాడు ఇక్కడ తెలుగు పద్యం. దీని అర్థం ఏంటంటే, ఈ తెలుగు పదాలు తెలిస్తే తెలుస్తాయండి. ఎందుకంటే భాష ట్రాన్స్లేషన్ చేస్తే తెలియదు, దాంతో జీవిస్తే తెలుస్తుంది. లివ్ విత్ లాంగ్వేజ్ తెలుసుకోండి ఇక్కడ. అప్పుడు పలుకుబళ్ళు అర్థమవుతాయి. నీళ్లు జల్లడం, పారేయడం అనే మాటలు అర్థం ఏంటి? నేను కష్టపడక్కర్లేదు, నీళ్లు జర్రా బాబు అంటే ఆ మాత్రం. పారేయడం అంటే కష్టపడక్కర్లేదు, పెట్టండి వెయ్యండి అంటే కష్టం, పారేయంటే పర్వాలేదు. ఆ పదాలు ఎంత బాగా వాడారంటే, నీలకంఠుని శిరసుపై నీళ్లు జల్లి పత్తిరి ఇసుమంత ఎవ్వాడు పారవేచు కామధేనువు వానింటి గాడి పసరము. ఆ మాత్రం చేస్తే వాడి పెరట్లో కామధేను ఉంటుంది, ఆ పెరట్లోనే కల్పవృక్షం ఉంటుంది అన్నాడు ఇక్కడ. అంటే వాడి ఇంట్లో అందుబాటులో ఉంటాయి కామధేను కల్పవృక్షం, అవి అందుబాటులో ఉంటే అర్థం ఏంటి? ఏది కోరుకుంటే అది వస్తుంది ఇక్కడ. అలాంటిది శివారాధన, అంత అద్భుతమైనది, సులభమైనది, దివ్య ఫలితాన్ని ఇస్తుంది. అది శివార్చన అంత విశేషం నాయన. శివయోగం అది. కానీ శివయోగం 5 విధాలుగా ఉంటుంది తెలుసుకో, అన్ని బోధిస్తుందని వింటున్నాడు ఆయన పాపం మహానుభావుడు, వృద్ధ బ్రహ్మచారి. మనము అలాగే అనుకుందాం, ఎందుకంటే ఆయన నటిస్తుంటే మనం ఎందుకు కొనసాగిద్దాం. ఇంకోటి తెలుసా, శివయోగం 5 విధాలుగా ఉంటుంది. శివయోగం ఎలా ఉంటుందంటే, జ్ఞానం శివమయం శైవీ భక్తి ధ్యానం శివాత్మకం శివార్చన శివవ్రతం శివయోగో హి పంచధా. 5 విధాలుగా శివయోగం ఉంటుంది సుమా. ముందుగా జ్ఞానం శివమయం, ముందు శివుడు అంటే ఏంటో తెలుసుకోవాలి. అది ఎలా తెలుస్తుందంటే, గురువులను ఆశ్రయించి శివుని గురించి తెలుసుకుంటాం. శివుని మంత్రము నామము స్వీకరించడము ఒక ఉపదేశం, శివుని గురించి తెలుసుకోవడం 2వ ఉపదేశం. కానీ ముందు పరమాత్మ గురించి తెలుసుకుంటే పరమాత్మే ప్రేమ పెరుగుతుంది. చూడు మాట జాగ్రత్త వినారుగా, భగవంతుడి గురించి తెలుసుకుంటున్న కొద్దీ ఆయన మీద ప్రేమ పెరుగుతుంది. ఆ ప్రేమకు భక్తి అని పేరు. కానీ భక్తి పెరగాలంటే మొదట ఏం చేయాలి? వినాలి. పరమాత్మ గురించి గురువుని ఆశ్రయించి వినాలి. అయితే వినాలన్నా ప్రేమ ఉండాలి. లేకపోతే అందరూ వస్తారండి, నాకు ఇంట్రెస్ట్ లేదు మమ్మీ అనేవాళ్ళు ఎంతమంది లేరు ఇక్కడ. ఏదో నీ పోరు పళ్ళక రైడ్ ఇవ్వడానికి వచ్చాను కానీ నాకు వీటి మీద ఇంట్రెస్ట్ లేదన్న మగరాయిళ్ళు కూడా ఉంటారు. ఏం చేస్తాం ఇక్కడ? కనుక వినాలన్నా ముందు ప్రేమ ఉండాలి లేదా? కానీ భక్తి లేనిది శివుడి గురించి విన్నాం, శివుడి గురించి వింటే భక్తి పెరుగుతుంది. అంటే ముందు ఉండాల్సింది భక్తే, తర్వాత పెరిగేది భక్తే. అంటే కాసింత భక్తి ఉంటే భగవంతుడి గురించి శ్రద్ధగా వింటాం, అంతే కదా. ఇక్కడే కూర్చొని అనీజీ ఫీల్ అయిపోతూ ఎప్పుడు పూర్తవుతుందండి అని అడిగేవాడికి ఏం భక్తి పెరుగుతుందండి? అందుకే కూర్చునేవాడికి ముందు భక్తి ఉండాలి, వింటున్న కొద్ది భక్తి పెరుగుతుంది. అందుకే మొట్టమొదటి ఏం చెప్పారు? శివుని గురించి తెలుసుకొనుట మొదటి యోగం. జ్ఞానం శివమయం శైవీ భక్తి,
ఆయన యందు ప్రేమ పెరగాలి. ఎప్పుడు శైవభక్తి పెరిగిందో ధ్యానం శివాత్మకం, శివుని గురించి ధ్యానం చేయాలి. ధ్యానం అంటే బుద్ధి ఆయన యందు నిలుపుట. నాకు మెడిటేషన్ కుదరదండి, అందుకు గురుగారి దగ్గరికి వెళ్ళి ఒకరు అడిగారు, ధ్యానం కుదరట్లేదంటే ధ్యాస పెంచుకో అన్నారు ఆయన. బాగుంది చూడండి, ఆయన గురించి స్మరణ చేయి. ధ్యానము మనఃకర్మే, స్మరణ మనఃకర్మే. అది స్మరించు, తలంచుకో. ఏదైతే గురువుల ద్వారా విన్నావో ఆయన మీద ప్రేమ పెరిగింది కదా, అదే ధ్యానం చేయి. మనకి దేని మీద ప్రేమ పెరిగితే అదే ధ్యానం. అవునా లేదా? ఏదో ఒకటి పెట్టుకుంటాం, ఎక్కడ తిరుగుతున్నా దాని గురించే ఆలోచన. అది శివపురాణం కావచ్చు, విష్ణు పురాణం కావచ్చు, దానిదే, మన ఆలోచన మనదే. అవునా లేదా చెప్పండి. ఇక్కడ అది ధ్యానం. అలా శివుడి మీద ఉంటే ఎంత బాగుంటుంది. ఈ 3 వచ్చిన తర్వాత చెప్పాడు శివార్చన. అంటే ధ్యానం చేసి శివార్చన చేస్తే గొప్పది. అందుకే 2 మానేశానండి ఒకరు. ధ్యానం కుదరక అర్చన మానేశారు. ఇక్కడ ముందు ధ్యానం కోసం అర్చన చేయండి, అప్పటికైనా కుదురుతుంది. 10 సార్లు చేస్తే 11వ సారి బుద్ధిగా చేయము. అందుకే తర్వాత చెప్తే శివార్చన 4 అయ్యే. తర్వాత శివవ్రతం, శివుని ఉద్దేశించి ఏదో ఒక నియమాన్ని పాటించడం. ఒక సోమవారం ఉపవాసం చేస్తా, ప్రదోషకాలు పూర్తి చేసుకుంటాను, మహాశివరాత్రి చేస్తాను, ప్రదోషాలు చేస్తాను. ఇలాగ శ్రావణ మాసం శివునికి ప్రీతి కనుక శ్రావణ మాస అర్చన చేస్తాను, కార్తీక మాసం ఉంటాను, మాఘమాసం చేస్తాను అనుకోవడాలు వ్రతములు. వ్రతము నియమపాలన, అది పాపనాశనానికి వ్రతం కంటే గొప్ప సాధన లేదండి. ఇక్కడ మనం కోరికలకు వ్రతాలు అంటాం, యోగులు పాపనాశనానికి శివానుభూతి కోసం వ్రతం అంటారు. ఇక్కడ కనుక 5 విధాలుగా శివయోగాన్ని అవలంబించిన వాడికి సర్వము సిద్ధిస్తాయి అని మొత్తం శివతత్వం చెప్తూ ఉంటే అన్నీ వింటూ నువ్వు ఎన్ని చెప్పు, ఆ శివుడు ఉన్నాడే అని మళ్ళీ మొదలెట్టట. వెంటనే ఆవిడకి మహా కోపం వచ్చి చెలికత్తెలు చెప్తూ ఇంకేదో మాట్లాడబడుతున్నాడు, గొంతు సవరించుకుంటున్నాడు. ముందు ఇక్కడి నుంచి పొమ్మని చెప్పు అని చెప్పి కోపంతో ఆవిడ తన ఆశ్రమం లోపలికి అడుగు పెట్టబోయిందండి. ఒక అడుగు వేసింది, 2వ అడుగు వేయబోతుంటే చేయి పట్టుకున్నాడు ఆయన. ఈ ముసలాడు ఏంటి నా చేయి పట్టుకున్న వెనక్కి తిరిగిందండి. తిరిగిన వెంటనే అక్కడ ముసలాయన లేడు, చంద్రలేఖ ధారి అయి జటాజోట ధారి అయి ఒక చేత్తో త్రిశూలం పట్టుకుని మరొక చేత్తో చెయ్యి పట్టుకున్నాడు. ఇక్కడ అలా అడుగు వేసింది. కానీ పట్టుకున్న శివుడు చేయి పట్టుకున్నప్పుడు ఒళ్ళు ఒక్కసారి పులకించింది. ఆయన చూడగానే సిగ్గు వేసింది. ఆ సిగ్గుతో లోపలికి వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఆయన చూశాక ఇక్కడే ఉండి ఆయన చూడాలనిపిస్తుంది. కాబట్టి అటు లోపలికి వెళ్ళలేక బయట ఉండలేక ఓ అడుగు లోపలికి ఒక అడుగు బయటికే ఉంచి శివుడి చేతిలో చెయ్యుంచి నిల్చున్న అమ్మవారికి ఒక నమస్కారం అండి. తంభీక్షవే పథుమతీ సరసాంగయష్టి నిక్షేపనాయ పదముద్ధృతముద్వహంతి మార్గాచల వ్యతికరాకులుతేవ సింధు శైలాధిరాజతనయా నయయౌ నతస్థౌ అంటాడు కాళిదాస మహాకవి. పెయింట్ వేశారండి, చిత్రం వేశాడు మన హృదయంలో. ఎంత అద్భుతంగా ఆయన చెయ్యి పట్టుకోగానే ఆవిడ ఎలా పులకించిందంటే ఒళ్ళంతా చిరు చెమట పట్టింది ఆవిడికి. ఆ సిగ్గుతో బిడియంతో ఒకవైపు ఆయన చూడాలనిపిస్తోంది, సిగ్గుతో చూడకుండా ఇటు తిరుగుతోంది. పాదం అటు పెట్టి ఇది పెట్టి లోపలికి వెళ్ళక బయట నిలబడిపోయింది అమ్మవారు అలాగా. అప్పుడన్నాడు, ఇప్పుడు ఎక్కడికి వెళతావు, ఇంకా నిన్ను విడిచిపెట్టను అన్నాడు స్వామి. ముందన్నమాట ఇక్కడ నా పునఃత్యాజ్యామి, నిన్ను నేను ఇంకా నా పునఃత్యజామి, విడిచిపెట్టను అన్నాడు ఇక్కడ. పైగా అద్య ప్రభృతి తే దాసః, తర్వాత మాట ఇవాళ నుంచి నీ దాసుణ్ణి. క్రీతోభిస్తపసా త్వయా, నీ యొక్క తపస్సుల చేత తపోభిక్రీతయేవ, నీ చేత నీ తపస్సులకు అమ్ముడైపోయినన్నాడు. ఎందుకంటే దాసుని కొనుక్కుంటారట. అందుకే తపోభిక్రీతయేవతే, నీ తపస్సుల చేత నన్ను కొనేసావు, అందుకే నీకు దాసుని కొనుక్కుంటాను ఇంత డబ్బిచ్చి. నీ తపస్సులతో నన్ను కొనేసావు, నీ దాసుణ్ణి, నువ్వేం చేయమన్నా అది చేస్తాను. ఇవాళ ఇంకా నిన్ను విడిచిపెట్టాను, ఇక్కడి నుంచి నిన్ను విడిచిపెట్టన్నాడు. ఇక్కడ మొత్తానికి అమ్మవారి దగ్గర దాసుడిని అనిపించుకుందండి ఆవిడ తపస్సు చేత. అంత అయిన తర్వాత అప్పుడు నెమ్మదిగా చెయ్యి విడిపించుకుని, ఇప్పుడేమిటి నీ చెయ్యి పట్టుకున్నానుగా పదన్నాడు. కుదరదు, నేను పితృలకి అధీనంగా ఉన్నాను. ఇక్కడ పితృశబ్దం వాడేం కనుక అమ్మని చెప్పలేదండి, తండ్రిని చెప్పాను అడగదు. ఇక్కడ కొంతమందికి పితృశబ్దం అంటే మాతాచ పితాచ పితరు, అది తెలుసుకోవాలి. పితృశబ్దం వాడారంటే తల్లిదండ్రులు ఇద్దరినీ కలిపి వాడారని. అందుకే నిన్న మన పితృరుణం అంటే తండ్రి రుణం అనే కాదు, తల్లి తండ్రి ఉభయులకి వర్తిస్తుంది, తెలుసుకోండి ఇక్కడ. అందుకే నేను తల్లిదండ్రుల అధీనంలో ఉన్నదానను, నేను తపస్సు చేశాను, నువ్వు నన్ను స్వీకరించానని చెప్పావు. ఇప్పుడు నీకు అప్పగించవలసిన బాధ్యత మా తల్లిదండ్రులది, కాబట్టి వచ్చి వాళ్ళని అడుగు, వాళ్ళు ఇస్తారు. ఎంత చక్కగా చెప్పిందండి. అంటే దాసుని అనగానే నన్ను బిచ్చగాన్ని కూడా చేసేవా అన్నాడు ఆయన ఇక్కడ. అడుక్కోమని నాకు చెప్తావా? ఎందుకంటే అందరికీ ఇచ్చే ఈశ్వరుణ్ణి నేను, ఇచ్చే నేను అడుక్కోవాలా? ఇలా ఉన్న చెయ్యి ఇలా పెట్టాలి నేను,
ఎంత పని చేసావు దాసుడినంత మాత్రం అన్నిటికీ వాడుకుంటావు, నన్ను అడుక్కోమని చెప్తావా అన్నాడు ఇక్కడ. అంటే ఇదిగో ఇలా స్వతంత్రించే గత జన్మలో అలా అయింది నాకు. కాబట్టి ఇంకొకటి, మా నాన్నను అడగాలి, వాళ్ళు ముహూర్తం నిర్ణయించాలి. గ్రహాలు మొదలైనవి ఉంటాయి కదా, ఈ గ్రహదోషాలు ఇవన్నీ లేకుండా సరైన ముహూర్తంలో వివాహం జరిగితే ఆ పెళ్లి చక్కగా ఉంటుందని చెప్తారు. అవన్నీ చేయాలి కదా మనం చక్కగా పద్ధతిగా. అంది ఒక్క నవ్వు నవ్వి, ఏదో అవకాశం ఇచ్చాని ఎలా పెడితే అలా మాట్లాడుతున్నావు, నీకు నాకు గ్రహాలా? అసలు ఈ కాలం అంతా మాయాశక్తివి నీ వల్ల నడుస్తుంది ఇక్కడ. ఇంకా ఆవిడ తత్వం చెప్తున్నాడు, నువ్వు నా యొక్క చిచ్చక్తివి, నా యొక్క చిచ్చక్తివి, నాయందున్నప్పుడు నిన్ను విద్య అంటారు. అది జగత్తుని నడిపేటప్పుడు అవిద్య అవుతుంది. ఇక్కడ అవిద్య అంటే ప్రపంచాన్ని నడుపుతుంది, కానీ పరమేశ్వర శక్తి అని మనకు తెలియట్లేదు. అవునా, ఇంత ఉపన్యాసం వింటాం కానీ ఇది అయిన తర్వాత మనం మామూలే, షరా మామూలే. అదే అవిద్య. ప్రపంచం నడవాలంటే అది ఉండాలి, అది మోహ రూపంలో నడుపుతూ ఉంటుంది. కానీ నా దగ్గర ఉన్నటువంటి శక్తి విద్య, కానీ విద్యా స్వరూపిణి. ఎవరైతే అయోగ్యులో వాళ్ళని అవిద్య రూపంలో బంధిస్తుంది, ఎవరు యోగ్యులో వాళ్ళకి విద్యా రూపంలో ముక్తినిస్తుంది. రెండు నువ్వే. ఈ గ్రహాలు నక్షత్రాలు ఇవన్నీ కూడా అఖండ కాలస్వరూపుడైన నీలో చిన్న భాగాలు. నువ్వు ఎలా చెప్తే అలా నడుస్తాయి ఇక్కడ. ఇదేమైనా బాగుంది? అలాంటి నువ్వు నేను ఇప్పుడు కూర్చుని గ్రహాలు బాధించకుండా ఉండడం కోసం, గ్రహాలు ప్రతికూలం కాకుండా ఉండడం కోసం పెళ్లిలో అన్నీ చెయ్యాలి కదా అంటే వినడానికి నవ్విపోతారు వాడని ఇక్కడ. ఏమైనా బాగుందా? పైగా గ్రహాలంటే ఏమనుకున్నావు? నా అనుగ్రహాలు అన్నాడు ఇక్కడ. చాలా గొప్ప విషయం చూడండి ఇక్కడ. గ్రహ బాధలు ఎవరికి ఉంటాయ్యా అంటే భగవంతుని అనుగ్రహం లేని వారికి ఆ బాధలు. ఈశ్వరుని నమ్మిన వారి గ్రహాలు ఏమిటండి? గ్రహ దోషంబులు దుర్నిమిత్తములు నీ కళ్యాణ నామంబు ప్రత్యఘమున్ పేర్కొను ఉత్తమోత్తముల బాధింపగా నూపునే దగనన్ కప్పగజాలునే సర్వసంతానం అన్నాడుగా దూర్జటి. పైగా శివాలయాల్లోనే గ్రహాలు ఎందుకుంటాయని ఆవిడ అడిగాడు. ఎందుకంటే గ్రహ శాసకుడు ఈశ్వరుడు, గ్రహాన్ని శాసించేవాడు ఆయన ఇక్కడ. కానీ గ్రహాలన్నీ ఆయన చెప్పు చేతలు ఉంటాయి. ఒక మహానుభావుడు, ఒక ఉపాసకుడు చెప్తున్నాడు, జాతకాలు పట్టుకుని బాగుందో లేదా అని చూసేది సామాన్యులు, కానీ అమ్మవారిని ఆశ్రయించిన వాడు జాతకం చక్రం పక్కన పడి వచ్చుట. ఎందుకంటే గ్రహాలు ఆవిడ ముందు వేసిన ముగ్గులో గొబ్బెమ్మల్లో పడి ఉంటాయండి, తెలుసుకోండి అక్కడ. అందులో తిరుగుతాయి. ఆవిడని ఆశ్రయించి ఇవెంత. అలాంటి నువ్వు ఇప్పుడు గ్రహ పూజలు అంటావంటే గొప్ప మాట. భలే చెప్పు. నువ్వు నేను తత్వతః అదే, కానీ లీలగా నువ్వు ఒక రూపం ధరించి నేను ఒక రూపం ధరించి, నీ కోసం నేను తపస్సు చేసి, నా కోసం నువ్వు తపస్సు చేసి ఇంత లీల చేసేమే. దీని పరంగా ఒక అర్థం ఉంది. తత్వతః నువ్వు చెప్పినదంతా నిజమే, కానీ మనకంటూ ఒక రూపం వచ్చి నేను ఫలానా వాళ్ళకి తల్లిదండ్రులకి పిల్లని అనిపించుకున్నప్పుడు ఆ మర్యాద పాటించవలసినదే. ఎందుకంటే మన లీలలు లోకానికి ధర్మాన్ని చూపించాలి. అమ్మవారు చెప్తున్న మాట చూడండి, మన లీలలు లోకానికి ధర్మాన్ని చూపించాలి. అంటే ఇది చెయ్యాలి, ఇది చెయ్యకూడదు అనే విషయం చెప్పాలి. రెండవది మనపై భక్తిని ప్రకటించాలి. మూడవది వాళ్ళకి చిత్తశుద్ధిని కలిగించాలి. నాలుగవది ముక్తినివ్వాలి. ఎందుకు మన లీలలు? లీలలు అంటే ఇప్పుడు ఎందుకో తెలిసింది కదా, 4 కారణాలు. ముందుకు ధర్మాధర్మాలు ఏంటో చెప్పాలి, మనపై భక్తిని పెంచాలి, చిత్తశుద్ధినివ్వాలి, ముక్తినివ్వాలి. ఈ 4 ఇవ్వడం కోసం మన లీలలు. కనుక శివలీల కానీ, శివాలీల కానీ, విష్ణులీల కానీ, కృష్ణలీల కానీ, లీల అని శబ్దం వచ్చిందంటే ఈ 4 ప్రయోజనాల కోసమే లీల చేస్తారు. వాళ్ళ కోసం కాదు. మన కథ విని జనాలు తరించాలి అంటే ఈ 4 లక్షణాలు ఉండాలి. కనుక మనం ఇవన్నీ పాటించాలి సుమా. మనం కూడా ఒక రూపాలు ధరించి వివాహం చేసుకోవడం ఇవన్నీ చేసామంటే పద్ధతి ఉండవలసినదే. కాబట్టి వచ్చి మా నాన్నగారిని వాళ్ళని అడుగని చెప్పి నమస్కారం చేస్తే శివుడు అంతర్ధానమయ్యాడు. చక్కగా చెలికత్తెలతో విజయగర్వంతో ఆవిడ తిరిగి రాజధాని నగరంలోకి రాగానే హేమంతుడు పరమ సంతోషించాడు. అమ్మాయి తపస్సు ఫలించింది. ఆయన అడగమని చెప్పింది కదా, ఎలాగొస్తాడా అని వీళ్ళు చూస్తున్నారు. శివుడు అడగడానికి వస్తే చూడాలి. ఆయన అడిగితే తర్వాత కబుర్లు, ఇవన్నీ సంప్రదాయం. ఆవిడ ఎలా చెప్తే అలా చేస్తాడు. ఆయనకి ఏం పోయి ముందే అనేసాడు కాదు దాసహ అని. సరే, అమ్మాయి విజయోత్సవం సాధించింది, తపస్సులో విజయం సాధించిందని ఊరంతా ఉత్సవం చేయడం మొదలుపెట్టాడు. అంతే, రాజు తలుచుకుంటే ఇలాంటి ఉత్సవాలు చాలా చేస్తుంటాడు ఇక్కడ. అద్భుతమైన ఉత్సవం, అమ్మవారి తపస్సు యొక్క విజయోత్సవం జరుగుతుంది. ఊరంతా అలంకరించేశారు, ఊరంతా అలంకరించారు. ఎందుకంటే అమ్మవారి అంటే అందరికీ భక్తే, హేమంతుడు అందరి వాడే. కోటంతా అలంకరించారు. అంతేకాదు, ఉత్సవాలు జరుగుతున్నప్పుడు అనేక మంది కళాకారులను పిలుస్తారు. సంగీతకారులు, సాహిత్యకారులు, నాట్యకారులు ఇలా అందరూ వస్తున్నారు. వాళ్ళ కళలు ప్రదర్శిస్తున్నారు. రాజుగారు ఇచ్చిన కానుకలు తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఒకరోజు పొద్దున్న కాస్త పొద్దుపోయాక, అంటే సూర్యుడు వచ్చి కొంతసేపు అయిన తర్వాత శివుడు ఎలా అడుక్కోవాలో ఆలోచిస్తున్నాడు. తెలియట్లే, అలవాట్లేని పని, ఎలా వెళ్ళాలో తెలియట్లేదు ఆయనకి. అందుకో పని చేసేట, రూపం మార్చుకున్నాడు.
రూపం మార్చుకుని ఒక వస్త్రం కట్టుకుని పైన ఒక బొంత వేసుకున్నాడు. రక్తవాస కంఠ అన్నాడు ఇక్కడ. అంటే ఒక బొంత లాంటిది, రగ్గు లాంటిది పైన వేసుకుని ఒక కొమ్ముబూర చేతిలో పట్టుకుని డమరకం పట్టుకొచ్చాడు అక్కడికి. వచ్చి ముందు కొమ్ముబూర నూది డమరకం పట్టు మోగించాడు. అంటే నాట్యం చేస్తున్నాను రెండోహో అని పిలిచినట్టు. దొమ్మరి వాళ్ళు పిలిచేవారు, పూర్వం దొమ్మరి వాళ్ళు ఉండేవారు, చాలామంది తెలిసి ఉంటుంది. అలా పిలవగానే చేసిన నాదం శివుడు చేశాడండి. అది ఏం ఆకర్షించిందో కానీ మొత్తం ఔషధి ప్రస్థం అనే రాజధాని నగరంలో ఉన్న వాళ్ళందరూ బయటకు వచ్చేసారు చెప్పుడు విని. ఏమిటా అని ఆనందంగా అందరూ వెలుకొచ్చేసారు, ఇళ్ల నుంచి బయటకు వచ్చేసారు. కొందరు కోట బురుజుల నుంచి చూస్తున్నారు, జనం గుమిగుడిపోయారు. ఒకవైపు కొమ్ము బోరాత ఊది డమరకం మోగించా నిలబడగానే ఆ కోటలో ఉన్న వాళ్ళు కూడా రాణివాస మర్యాదలను అనుసరించి మేనాదేవి మొదలైన వారు బురుజులో అంతఃపురం నుంచి వాళ్ళ బాల్కనీలోకి వచ్చి చూస్తున్నట్ట. ఎంత బాగున్నాడు ఆయన చూడ్డానికి. దొమ్మరి వేషం వేశారు కానీ ఎంత అందంగా ఉన్నాడో చూడండి. పైగా డమరకం మోగిస్తూ ఇప్పుడు ఇది నాట్యం చేయబోతున్నాడులా ఉంది, మనందరం చూడాలి అన్నారు. ఇంకా నాట్యం చేశారండి అసలే నటరాజు. ఆ నాట్యం చూస్తూ మురిసిపోతున్నారు. శివుని యొక్క నటరాజు రూపం అక్కడ దర్శనమిస్తుంది అందరికీ కూడా. ఎందుకంటే జానపదాలు కానీ జ్ఞానపథాలు కానీ అన్నీ శివుడే. శాస్త్రీయ నృత్యాలు కానీ జానపద నృత్యాలు కానీ అన్నీ పరమేశ్వరుడే. విశ్వం అంతా కూడా ఒక రిథంతో నడుస్తుంది. కాస్మిక్ రిథం అని పేరు పెట్టాడు ప్రొఫెసర్ ఫిడ్జాఫ్ కాప్రా అనే మహానుభావుడు. టావ్ ఆఫ్ ఫిజిక్స్లో కాస్మిక్ డ్యాన్స్ ఆఫ్ శివ అని రాసినప్పుడు విశ్వమంతా కాస్మిక్ రిథంలో నడుస్తుంది, అదే శివనాట్యం అని చెప్పాడు. బాగా అర్థం చేసుకున్నాడండి. అది విజ్ఞాన శాస్త్రం పెరుగుతున్న కొద్దీ హిందూ మతం గొప్పతనం బయటపడుతుంటే అది ప్రతి అణువులో జరిగే స్పందనయే శివనాట్యం. ఈ స్పందన 5 రూపాలతో ఉంటుంది జగత్తంతా కూడా. సృష్టి, స్థితి, సంహార, తిరోధాన, అనుగ్రహ. అందుకే నాట్యం చేస్తూ ఒకసారి డమరకం మోగించాడు. డమరకం అంటే ఇది ఫస్ట్ వైబ్రేషన్, అదే సృష్టి, ప్రథమ స్పందన. అది సృష్టికి సంకేతం. దాని తర్వాత చెయ్యి అభయహస్తం, ఇది స్థితికి సంకేతం. ఇటు చెయ్యి అగ్నిహస్తం, ఇది సంహారానికి సంకేతం. ఒక పాదం నేల మీద పెట్టాడు, ఒక రాక్షసుడి మీద పెట్టాడు. అతడు మోహాసురుడు. ఆ మోహానికి పాదం తగిలింది అంటే వరల్డ్లీ రిలేషన్. ఇది తిరోధాన కృత్యం. అంటే సృష్టి, స్థితి, సంహారం, తిరోధానం అంటే బంధం అని చెప్పుకున్నాం కదా, అది బంధం. ఒక పాదం పైకెత్తాడు భూమికి తగలకుండా. అది మోక్షం అనబడే 5వ కృత్యం. కనుక సృష్టి, స్థితి, సంహార, తిరోధాన, అనుగ్రహ, ఈ 5 పనులు చేసేవాడిని నేనని చెప్పడమే నాట్యం అండి. ఇక్కడ నాట్యంలో కనబడుతున్న స్వరూపం అంతా. అయితే ఇంత రూపం ధరించగలవు నువ్వు ఎవరివి అంటే చుట్టూ వృత్తం ఉంది చూడండి. ఆ వృత్తం ఏమిటయ్యా అంటే అదే మహాలింగం. ఆ లింగం మధ్యలో తానే ఉన్నాడు, ఈ పనులన్నీ చేస్తున్నాడు. ఇది గమనించవలసిన అద్భుతమైన నటరాజ స్వరూపాన్ని ఆ నాట్యంలో అందరికీ చూపించాడు. ఎన్ని రకాలు, ఆ నాట్యంలో ఎన్ని అందాలు కనబడుతున్నాయో. జటా కటాక సంభ్రమ బ్రహ్మ నిలింప నిజ్జరి విలోల వీచి వల్లరి విరాజమాన మూర్ధని ధగ పట్ట పావకే కిశోర చంద్రశేఖరి రతి ప్రతిక్షణం మమ. అలా ఆయన నాట్యం చేస్తుంటే మై మరిచిపోయారు అందరూ. శివనాట్యంలో మై మరిచిపోయారు, ఎక్కడున్నారో మర్చిపోయారు. ఇలా అందరూ మర్చిపోతే అసలు పని జరగదు. కొంతసేపు అయ్యాక ఆయన నాట్యం ఆపి నిలబడ్డాడు. నిలబడ్డాక అందరికీ మళ్ళీ యథాస్థితి వచ్చింది. ఇక్కడ యమవంతుడు మాత్రం అది ప్రాతకాల సమయం కనుక లోపల దేవతార్చన చేసుకుంటున్నాడు. వాళ్ళు ప్రధానంగా అమ్మవారు విష్ణువంశంట. విష్ణు పర్వతానాం అధిపతి అంటారు కదా, పర్వతములకు అధిపతి విష్ణువు. అందుకే వాళ్ళు విష్ణువంశం. అదే వాళ్ళ ఇంట్లో విష్ణువు ప్రధాన దైవం. అందరూ హిమవంతుడు విష్ణువుకి పూజ చేస్తున్నాడు తులసి దళాలతో అన్నిటితో. ఆయన ఆ పనిలో ఉన్నాడు. మేనాదేవి వాళ్ళందరూ చూస్తుంటే ఆవిడ పక్కన నిలబడి పార్వతీదేవి ముసిముసిగా చూస్తుంది ఈ నాట్యాన్ని అంతటిని. ఎవరో తెలుసు, వీళ్ళకి మాత్రం ఎవరో దొమ్మరవాడు అనుకుంటున్నారు. ఆవిడ బయట పెట్టట్లేదు. అడుక్కోవడానికి రమ్మంటే ఇలా వచ్చాడు అనుకుంది అంతే. ఇక్కడ మొత్తానికి అంతా ఆయన నిలబడ్డాక మహారాణి చాలా సంతోషించి భటుల్ని పిలిపించి ఒక పళ్ళెరని నిండా ముత్యాలు, ఆభరణాలు, వస్త్రాలు పెట్టి ఆ నాట్యం చేసిన నర్తకుడికి కానుకగా ఇవ్వండి అని పంపించింది. ఈ భటులు వచ్చి ఇదిగో రాజుగారు పంపించారు కానుక అంటే ఏమిటిది అన్నాడు. ఆభరణాలు వగేరంటే మాకు ఇవేవి అక్కర్లేదు అన్నాడు. ఏం కావాలో కనుక్కోండి అని మళ్ళీ కబురు వస్తే వాళ్ళ అమ్మాయి కావాలన్నాడు. అరే దొమ్మరవాడు వచ్చి వాళ్ళ అమ్మాయి అని అడిగాడని కానీ భటులు కోపం వచ్చి చేతిలో ఆయుధాలు ఎత్తిపట్టారు. చేతులు స్తంభించిపోయాయి. అంటే వీడు కొందరు దొమ్మరు వాళ్ళకి మంత్రాలు తంత్రాలు ఉంటాయి, అలాంటి వాడు మాయగడిగిన అనుకున్నారు వీళ్ళందరూ. ఈ లోపల ఈ కోలాహలం చూసి లోపల నుంచి మంత్రి పూజ అయ్యింది వచ్చాడు. వచ్చి ఏంటి విషయం అంటే అమ్మాయిని అడుగుతున్నాడండి అన్నారు వీడు. ఆయనకు కోపం చూశాడు. చూస్తూ ఉంటే ఏమిటిది, ఇతను ఎవరు అనిపించింది. క్రమంగా ఒక జ్యోతిష్ స్వరూపం అక్కడ దర్శనమిస్తుంది.
ఆ జ్యోతి స్వరూపం చూస్తూ ఉండగా చతుర్ముఖాలతో హంసవాహనారూఢుడై కమండలువు అక్షమాల కట్టుకుని బ్రహ్మస్వరూపం దర్శనమిచ్చింది. ఆహా అని 2 చేతులతో నమస్కరించాడు. మళ్ళీ చూసేటప్పటికల్లా విష్ణు స్వరూపం దర్శనమిచ్చింది. శంఖచక్ర గదాపద్మధారి. ఈ స్వరూపం ఎలా కనబడిందంటే తను ఇప్పుడే పూజ చేసి వచ్చాడు కదా, ఆ పూజ చేసిన తులసి దళాలు విష్ణువుకి చక్కగా అలంకరించాడు. శిరస్సు మీద, భుజాల మీద, పాదాల మీద. అవన్నీ కూడా ఎక్కడ తాను తులసి దళాలు పెట్టాడో అవన్నీ అక్కడ కనబడ్డాయి. ఇక్కడ ఇది చాలా తెలుసుకోవాల్సిన అంశం అండి. ఇదే ద్రోణ పర్వంలో మహాభారతంలో కూడా కృష్ణ పరమాత్మ ఆ అర్ధరాత్రి వేళ యుద్ధం అంతా అయిపోయి రాత్రి వేళ శిబిరానికి అర్జునుడు వచ్చినప్పుడు శివపూజ చేయిస్తాడు. అంటే వాళ్ళు రాత్రి శివపూజ చేసిన తర్వాత కొన్ని పుష్పాలు తీసుకుని కృష్ణుడికి పూజ చేస్తాడు. ఆడ తర్వాత కృష్ణ పరమాత్మ ఇది సూక్ష్మ శరీరాన్ని కైలాసానికి తీసుకెళ్తాడు. ఆ కృష్ణునికి అర్జునుడికి శివుడు కనబడతాడు. తాను కృష్ణునికి ఎక్కడెక్కడ ఏ ఏ పువ్వులు పెట్టాడో అవి శివుడి మీద కనబడతాయండి అర్జునుడికి. ఇలాంటివి భారతంలో చదివి కూడా ఎప్పటికీ జాగృతం అవుతారో తెలియదు. అంటే తాను చేసిన విష్ణు పూజ శివుడికే వచ్చించుంది. అంటే వారి ఉభయుడికి భేదం లేదని చెప్పడం. విష్ణు స్వరూపాన్ని దర్శించాడు. ఆనందపరుషుడి నమస్కారం చేస్తున్నాడు లక్ష్మీనారాయణ మూర్తిని. ఆడ తర్వాత చిత్రం ఏంటంటే సూర్యమండలం కనబడింది. ఆ సూర్యమండల మధ్యంలో స్వర్ణకాంతుడితో ప్రకాశిస్తూ నమో హిరణ్యభాగవే సేనాన్యే దిశాంచపతయే నమః అన్నట్లుగా హిరణ్యశ్మశ్రు హిరణ్యకేశా ఆ ప్రణఖాత్ సర్వయేవ సువర్ణ అని ఉపనిషత్తు చెప్తున్నట్టు అంతరాదిత్య ఉపాసనలో ఆదిత్య మండలంలో బంగారు కాంతుడితో ప్రకాశిస్తున్న పరమేశ్వరుని ధ్యానించాలి అని శాస్త్రం చెప్తుంది. అది తన స్వరూపాన్ని చూపిస్తున్నాడు. ఎందుకంటే శివుణ్ణి పూజించడంలో ఉత్కృష్టమైన ఆరాధన సూర్య ఆరాధన. సూర్యమండలంలో శివుడు ఉంటాడు. అదే అసౌ యోవ సర్పతి నీలగ్రీవో విలోహిత అసౌ యస్తామ్రో అరణ ఉతబభృ సుమంగళ. రుద్రమంత్రాలన్నీ ఆదిత్యాత్మక రుద్రుడినే చెప్తున్నది. సంకర్షణ స్వరూపో యోసావాదిత్య పరమపురుష సయేష రుద్రో దేవత అని రుద్రమంత్రాలు మనం చెప్పుకుంటున్నాం. ఆదిత్య మండలాంతర్గతుడైన పరమాత్మ దర్శనమిచ్చాడు. ఎందుకు ఏది ఆయన స్వరూపం. మరో ఆశ్చర్యం ఏంటంటే చూస్తూ ఉండగా వృషభ వాహనం కనబడింది. దానిపై పరమేశ్వరుడు పార్వతీ సహితుడై దర్శనమిచ్చాడు హిమవంతుడికి. ఇంకా పెళ్ళే కాలేదు, ఇది చూసుకోవాలండి. ఆ రూపంతో దర్శనం ఇవ్వగానే ఆశ్చర్యచకితుడైపోయాడు. అంటే నువ్విచ్చేదేమిట్రా, ఆవిడ్ని నా శక్తి ఆవిడ అన్నట్టు దర్శనమిచ్చాడు. అది చూసి ఆశ్చర్యం పొందుతుంటే ఇది అన్ని రూపాలు వెళ్ళిపోయి ఒక జ్యోతిర్లింగం దర్శనమిస్తుంది. ఆ లింగాన్ని చూస్తున్నాడు. ఇవన్నీ తీసేసి మళ్ళీ దొమ్మరి వాళ్ళు నిలబడ్డాడు. శాంభవ మాయ. మళ్ళీ ఇదంతా చూసి నిజమేనా అనిపించేటట్టు చేశాడు. ఇక్కడ ఇతనికి తేరుకుని లోపల ఇస్తే మీ అమ్మాయి నువ్వు లేకపోతే లేదని వెళ్ళిపోయాడు తిన్నగా. ఇక్కడ అంటే అడగడంలో ఫెయిల్ అయిపోయాడు, పని జరగలే. తిన్నగా వెళ్ళి కూర్చున్నాడు కైలాసంలో. ఏం చేయాలి ఇప్పుడు, నేను అడగడం కూడా చేత కాలేదు, ఎలా అడగాలో తెలియదు. ఇంకోని ఎవరినైనా పంపిద్దామా అంటే ఇప్పుడు పరిస్థితిలో ఉంది. ఏదో ఆవిడ చెప్పింది కనుక అడగమంది కనుక వెళ్ళి అడిగాను, ఇంకా అది లాభం లేదు, ఇంకేదైనా మార్గం ఆలోచించాలని మళ్ళీ సప్తర్షులను తలుచుకున్నాడు. వాళ్ళు ఆనందంగా వచ్చి ఇప్పుడేం నింద లాంటి పనులు పెట్టలేదు కదా అంటే వాటి అవసరం లేదులే అన్నాడు. ఈసారి సప్తర్షులను తలుచుకున్నప్పుడు అరుంధతీ దేవుని కూడా తలుచుకున్నాడు. ఇక్కడ అరుంధతి సహితంగా వశిష్ఠుల వారు మిగిలినటువంటి మహర్షులు ఇచ్చేశారు. ఇక్కడ అప్పుడు అరుంధతి పక్కన వశిష్ఠుడు ఉన్నప్పుడు అనిపించుతాడు, ఓహో పెళ్ళైతే ఇంత బాగుంటుందా అనిపించుతాడు. ఇక్కడ అంటే పత్ని సమేతంగా ఉన్నప్పుడు ఆ శోభ వేరు. అప్పుడు అనిపించింది పెళ్లి మీద కొంచెం మనస్సు శివుడికి. ఇక్కడ అనిపించి మీరు నాకు సాయం చేసి పెట్టాలి, పైగా ఇలాంటి పనులకి ఆడవాళ్ళు ఉంటే బాగుంటుందని అరుంధతీ దేవుని కూడా స్మరించాను. ఎందుకంటే నాకెవ్వరూ లేరు వెళ్ళి నా తరపున పెళ్లి కబుర్లు ఆడడానికి. నాకు ఎవరు అమ్మా అన్న ఎవరున్నారు, నాకు ఎవరూ లేరు నాకు. కనుక మీరు నా తరపున వెళ్ళి పెళ్లి పెద్దలుగా మాట్లాడితే అది కుదిర్చేటట్టు మీరే చూసుకురండి అనగానే అంతకంటే భాగ్యవా అని బయలుదేరారు సప్తర్షులు. హిమవంతుడు తన ఇంట ఉండి ఒక్కసారి ఆకాశం నుంచి జ్యోతి పుంజాలు దిగుతున్నాయి, ఏమిటా అని చూస్తున్నాడు ఆయన. ఇక్కడ ఆ కాంతి పుంజాలు ఆయన వాకిట్లో దిగాయి. సప్తర్షులు అరుంధతీదేవి దిగారు. పరవశించిపోయాడు, సాష్టాంగ ప్రణామం చేశాడు, లోపలికి రప్పిస్తున్నాడు. అక్కడ ఒక ముత్తైదు వచ్చిందన్న జాడ తెలియగానే లోపల నుంచి మేనాదేవి కూడా వచ్చిందండి. ఒక్కసారి అక్కడ ఆ వచ్చి ఆమె స్వయంగా స్వాగతం పలికింది. వాళ్ళు కూర్చుని ఉండగా వాళ్ళ అర్ఘ్యపాద్యాదులు సమర్పించే సత్కారములు చేసిన తర్వాత మీరు రావడానికి కారణం ఏమిటి అని అడిగితే వాళ్ళు చెప్తున్నారు, ఏ వేల్పులకు లేని ఈశ్వర శబ్దంబు దాల్చు నెవ్వడు సుధాధాముతోడ అవని ప్రధానంబులైన అంగమ్ముల సవరించు నవ్వాడు సకల జగము.
ఏకతంబున విసయించి ఎవ్వని గండ్రు యోగీశ్వరేశ్వరుల్ యోగ దృష్టి. ఎవ్వని పదము సూక్ష్మేక్ష బుధులు పునరావృత్తి శూన్యకమండ్రు తెలిసి అతడు శంభుండు విశ్వలోకైక సాక్షి అడుగ పుత్తెంచినాడు నీ అనుగు కూతును. చెప్తున్న మాట ఇంత చక్కగా ఉన్నది. నాయనా, శివుడు మమ్మల్ని పంపాడు. శివుడు అంటే ఎవరనుకున్నారు? ఏ వేల్పులకు లేని ఈశ్వర శబ్దంబు దాల్చునెవ్వడు సుధాధాముతోడ. నెలవంక శివునికే ఉన్నది, ఈశ్వర శబ్దం శివునికే ఉన్నది. అది ఈశ్వర అనే శబ్దం బయలుదేరి ఎవరి దగ్గర ఉందామని వెళ్ళిందిట. ఎక్కడైనా సెటిల్మెంట్ ఎక్కడ దొరకలేదు దానికి. ఈశ్వరుడు అంటే ప్రభువు. నరుల ప్రభువు దగ్గరికి వెళ్తే నరేశ్వర అని వచ్చింది. కానీ దానిపైన మరుగుడు కనబడ్డాడు. అక్కడి నుంచి కదిలిపోయింది ఈశ్వర శబ్దం. స్టేబుల్గా లేదు. దేవతల దగ్గరికి వెళ్ళింది, సురేశ్వర ఉంది. పైగా ఒక్కొక్కడి దగ్గర ఒక్కొక్కటి, ఒక్కొక్క లోకానికి ఒక్కొక్క ఈశ్వరుడు. కానీ అటు ఇటు తిరుగుతోంది, ఎక్కడగా స్థిరత్వం లేదు. అలా వెళుతూ వెళుతూ శివుని దగ్గరికి వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోయింది. ఇక్కడే ఈశ్వర శబ్దం ఉంది ఇక్కడ. అందుకే ఇతర దుర్ధరమగు ఈశ్వర శబ్దంబు వలచి ఎవ్వని బాయ దలఘులీల అంటాడు శ్రీనాథ మరు గ్రంథంలో. ఎంత అందంగా చెప్పాడు చూడండి ఇక్కడ. కనుకని ఏ వేల్పులకు లేని ఈశ్వర శబ్దంబు దాల్చునెవ్వడు సుధాధాముతోడ అవని ప్రధానంబులైన అంగంబుల సవరించునెవ్వాడు సకల జగము. అవని ప్రధానంబులైన అంగములంటే అష్టమూర్తులు. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, యజమాని చెప్పాం కదా. అష్టమూర్తులుగా విశ్వమంతా ఎవడిండు ఉన్నాడు వాడు. అదేవిధంగా ఏకతంబున వసయించి ఎవ్వని కండ్రు యోగీశ్వరేశ్వరులు యోగ దృష్టి. మహాయోగులు ఏకాంతంలో ఉంటూ యోగ దృష్టితో ఎవరిని చూస్తారో ఆయన ఈశ్వరుడు. ఆ శివపదం ఎలాంటిది అంటే ఎవ్వని పదము సూక్ష్మేక్ష బుధులు పునరావృత్తి శూన్యకమండ్రు తెలిసి. ఏ పరమపదాన్ని చేరితే తిరిగి వెనక్కి రారో అతడు ఈశ్వరుడు, అతడు శంభుండు. అలాంటి ఈశ్వరుడు విశ్వలోకైక సాక్షి. సమస్త లోకాన్ని గమనించే స్వామి అడుగ పుత్తెంచినాడు, అడగడానికి పంపాడు. నీ అనుగు కూతును ఇమ్ము, ఇవ్వవయ్యా. పెండిలి పెద్దల మేము మీకు, మేము పెండిలి పెద్దలమయ్యాం ఇక్కడ అంటే. తుహిన గిరిరాజా భాగ్యవంతుండవైతి, ఏమత్పర్వతరాజా భాగ్యవంతుడివయ్యో, ఇది చెప్పడానికి మేము వచ్చాము అనగా నేను ఆనందం కలిగింది. ఇప్పుడు అమ్మాయిని పిలిపించి నమస్కారం చేయాలి. ఆవిడ పక్కనే తలుపు చాటునుంది ఇక్కడ ఉండి ఒక చేతిలో పద్మం పట్టుకుని రెక్కలు లెక్క పెడుతుంది. ఆ మాటలు వింటూ ముసిముసి నవ్వులుతూ రావమ్మ తల్లి పిలిచాడు హిమవంతుడు. రావమ్మ తల్లి, ఆ పిలుపు ఎంత అందంగా ఉన్నదో. రావమ్మ తల్లి సర్వ జగచ్చరణ్యునకు అమృతాంశమౌళికి ఐతి భిక్ష. సర్వ జగత్తుకి దిక్కైన చంద్రశేఖరునికి నిన్ను భిక్షగా ఇస్తున్నావు అన్నాడు ఇక్కడ. ఐతి భిక్ష. ఎందుకంటే అర్థింపవచ్చినారు ఆదిమ బ్రహ్మలు, ఘనపుణ్యరాసులు, గగనమునులు. గగనంలో ప్రకాశించే ఆదిమ బ్రహ్మర్షులు నన్ను అడగడానికి వచ్చారు. ఎంత భాగ్యం నాకు. పైగా వచ్చిన వాటిలో తల్లి. ఆవిడెవరు? అరుంధతి. పరమ పతివ్రత పరిషచ్చిరోమణి, అది అరుంధతి త్రిలోకైక వినుత. ఆవిడొచ్చింది ఇక్కడ. అసలు ఇంతమంది మహాత్ములు మా ఇంటికి వచ్చారంటే నీవు కలుగంగగా వచ్చిరి. నువ్వు ఉండడం వల్ల, నీ కతంబున కాదే, నీ కారణం చేత వీళ్ళందరూ వచ్చారమ్మా, దానివల్ల నాకు భాగ్యం కలిగింది అంటూ వారికి నమస్కరించమని చెప్పాడు. అప్పుడు అమ్మవారికి నమస్కరించింది. వాళ్ళందరూ ఆశీర్వదించారు. పైగా నమస్కరించేటప్పుడు ఉంటాడు, శివుని అర్ధాంగలక్ష్మి మృక్కెలుడి నుంచి చెప్పుడి. ఆ శివుని అర్ధాంగి నమస్కరించిందని చెప్పండి శివుడితో అన్నారు ఇక్కడ. అంటే తన అంగీకారాన్ని ఎంత అందంగా చెప్పాడు ఇక్కడ. అప్పుడు గౌరిని ఆశీర్వదించిరి గగనమునులు. ఆ పార్వతీదేవిని మహర్షులు అలాగా ఆశీర్వదించారు. ఇప్పుడు ఇంకా వివాహం సమర్థమైపోయింది. ఇంకా దీని ముహూర్తం పెట్టడం ఒకటి మిగిలిందండి ఇక్కడ. ఆ ముహూర్త కల్పన చేయడానికి ఆయన దగ్గర మహర్షి ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ కులపురోహితుడు గర్గ మహర్షి. ఒకప్పుడు కృష్ణ కథ చెప్పుకున్నాం, గుర్తుంటుంది. కృష్ణుడికి పేరు పెట్టినవాడు ఆయన. అంటే ఎప్పటివాడో చూడండి. ఆయన హిమవంతుని ఇంటి పురోహితుడు గర్గుడు. ఆయన్ని పిలిచి, కులపురోహితుని పిలిచి, సప్తర్షులు కూడా ఉన్నారు. ఎందుకంటే నక్షత్రాలు రూపాలు సప్తర్షులు అక్కడ ఉన్నారు. చూడండి, ఈ కథలో కాస్మిక్ ఈవెంట్ ఇది. అందుకే గ్రహాలు, నక్షత్రాలు అన్నీ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. అక్కడ సప్తర్షులు దిగి వచ్చారంటే అర్థం చేసుకోండి ఇక్కడ. సప్తర్షి గమనం, సప్తర్షి మండలం, దానికి చరిత్రకి సంబంధం చాలా ఉన్నది. సప్తర్షి మండలాన్ని బేస్ చేసుకుంటూ అసలు చరిత్ర చెప్పవచ్చు. అలా చెప్పారు కొందరు మహానుభావులు. కానీ భారతీయులు పడరు. అందుకే అసలు భారతదేశం అసలు చరిత్ర ఎవరికి తెలియకుండా పోయింది. ఇప్పుడు అవన్నీ మనోవేదన ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది. ఆపుదాం. మొత్తానికి సప్తర్షులు ఇక్కడ దిగి వచ్చారు. అంటే ఈ కథలో ఋషులు,
నక్షత్రాలు గ్రహాలు అన్నీ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. అందుకే ఈ కథ కానీ వింటే నక్షత్ర శక్తులు గ్రహ శక్తులు కూడా అనుకూలిస్తాయండి. అంత శక్తివంతమైన కథ ఇదంతా. మొత్తానికి ముహూర్తం నిర్ణయించారు. ఇప్పటి నుంచి సరిగ్గా ధనుర్మాసంలో అయింది శివుని పెళ్ళి. ధనుర్మాసంలో సోమవారం నాడు అయిందిట. ముహూర్తం పెట్టారు. ఎందుకంటే వారం రోజుల ముహూర్తం ఉంది, నేను అన్నీ సర్దుకోగలనా అన్నాడు హేమంతుడు. వారం రోజులంటే గ్యాప్, ఎక్కువ గ్యాప్లు ఉండకూడదండి. ఇప్పుడు సంవత్సరం ముందు నిశ్చితార్థం, పెళ్ళంతా హడావిడి చేస్తారు. ఈ లోపల కొన్ని క్యాన్సిల్స్. అసలు నిశ్చితార్థాలను చేయడం అంత వేస్ట్ బరగట్లేదండి. అక్కడ ఉంది నిశ్చితార్థం, ఎక్కడుందండి? దాని పెళ్లిలా పెద్ద, దానికి ఎంగేజ్మెంట్ రింగు, తర్వాత వెడ్డింగ్ రింగు, తర్వాత సఫరింగు. ఏం చేస్తాం? ఈ బాధలకు అర్థం పొత్తు లేదండి. ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చి పడ్డాయి ఇవన్నీ కూడా శాస్త్రంలో లేనివి. నిశ్చితార్థం అని పెద్ద ఈవెంటు, ఏదో పెద్దవాళ్ళు సమ్మతించామని తాంబూలాలు పుచ్చుకుంటే అయిపోయే కాడికి అంత వేస్ట్ ఆఫ్ మనీ అండి. పనికిమాలని అసలు సంప్రదాయ వివాహాలు పోయే పనికిమాల పెళ్ళిళ్ళే అవుతుంది అన్నీ కూడా. చెట్టు చివరికి పెళ్ళిళ్ళు లేకపోతే వీడియోలు మిగిలితే కాపురాలు పోతాయి. ఇలాంటి పరిస్థితులు తెచ్చుకుంటున్నాం. సక్రమంగా ఏమీ జరగట్లేదు. అన్ని వేషాలు వేషాలు వేషాలు. దీనికంటే రిజిస్టర్ మ్యారేజ్ బెటరు. ఇలా అన్నామని అనుకోవద్దు, డబ్బేలు మిగులుతుంది. ఇంతే ఎంగేజ్మెంట్ అయిపోయింది. మహర్షులు వచ్చారు, హిమవంతుడు ఉన్నాడు, నిశ్చయం చేసుకున్నారు. వారం రోజులు ముహూర్తం, అంతే. ఎక్కువ గ్యాప్ ఇవ్వకూడదు, మనసులో మారే ప్రమాదం అంతే. అంతే కదా. నువ్వు నాకు నచ్చావు, మనసంతా నువ్వే, ఇవన్నీ మారిపోతుంటాయి. ప్రమాదాలు జాగ్రత్త అండి ఇక్కడ. ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే వారం రోజులు గ్యాప్. వారం రోజులు సర్దుకోగలవా అన్నట్టు ఋషులే. బలగం ఉందిలేండి, పర్వాలేదు, మీ ఆశీర్వచనం ఉంటే తప్పకుండా చేసుకుంటాను అన్నాడు ఇక్కడ. సరే, నువ్వు అన్ని ఏర్పాట్లు చేసుకో. ఇప్పుడేంటి, పెళ్లి కొడుకు వార్త వెళ్ళాలి. ఆ పద్ధతి ఒకటి ఉంది. అయితే మేము వెళితే సరిపోదునైనా మీ తరపున ఎవరో వెళ్ళాలి. కానీ ఇంటి తరపున ఒక పెద్దవాళ్ళు కొంతమంది ఒక చక్కటి పత్రం రాసి పళ్ళెరంలో పెట్టి శివుని వద్దకు తీసుకువెళ్ళి ఇచ్చారు. ఇక్కడ ఆయన పత్రం చూశాడు. వాళ్ళు నమస్కారం చేసి, ఆ ముహూర్తం లోపల మీరు అందరూ వచ్చేయాలండి, మాకు పెళ్లి వారు అందరూ ఎవరున్నారని ఆయన ప్రమదగణాలు బయలుదేరాలి. అంతే కదా. సరేనని ఆయన అనుకున్నాడు. వీళ్ళు వెళ్ళిన తర్వాత ఏం చేయాలో తెలియలేదు. ఇప్పుడు తన వాళ్ళని ఒక్కసారి ఆలోచిస్తే ఆయన వాళ్ళు కాని వాళ్ళు ఎవరండి? దేవతలందరూ ఆయన వాళ్ళే. ఆయన పేరే దేవదేవుడు, ఆయన పేరే మహాదేవుడు. యో దేవానాం ప్రథమ పురస్తాత్, శాస్త్రం చెప్తుంది ఇక్కడ. యో దేవానాం ప్రథమ పురస్తాత్ విశ్వాధికో రుద్రో మహర్షి. ఉపనిషద్వాక్యం ఇది. ఇక్కడ దేవతలకే దేవుడు, కానీ ఆయన పెళ్ళైతే దేవతలందరూ సంబరం కాదు. అసలు ఈ పెళ్ళంతా దేవతల కోసమే. అందుకు అందరికీ న్యూస్ వెళ్ళాలి, అందరూ రావాలి. ఏం చేయాలి? ఆ కమ్యూనికేషన్ సిస్టంలో గొప్పవాడిని తలుచుకున్నాడు ఒక్కసారి. నారదుల వారు, మీరే చెప్పారు చూసారా. ఆయన వచ్చాడు. ఆయన రాగానే ఆయనకు అప్పచెప్పాడు, నాయనా ఇప్పుడు ఇదిగో శుభలేఖ వచ్చింది, ఏం చేయాలో నువ్వు తోచట్లేదు, ఏం చేయాలి అంటే నేను చూసుకుంటాను. అందరికి కబురు వస్తుంది, వెంటనే అందరు ఇక్కడికి వస్తారు, ఇక్కడి నుంచి అందరం బయలుదేరదాం. అది మొత్తం ఫిక్స్ చేసి పెట్టాడండి. వెంటనే ఇంకో మాట చెప్తాడు శివుడు, అందరికీ వెళ్ళి చెప్పు, కానీ ఒక్క మాట, ఎవరైతే రారో వాళ్ళు నా వారు కారన్నాను చెప్పుకున్నాడు. ఇక్కడ శివుడు వాడు కాకపోతే ఇంకేముందండి, శివుడు వాడు అయితేనందుకు అంటే నా వాళ్ళైతే నా దగ్గరకు వస్తారు, అంతే కదా. కనుక అది చెప్పు అన్నాడు. నారదుడు ఎన్ని క్షణాల మీద వార్త చేశాడు, కానీ వెంటనే లక్ష్మీనారాయణులు, వాణి బ్రహ్మలు, శచీపురంధరులు, సర్వదేవతలు వారి వారి పరివారాలతో వచ్చారండి. అంటే భార్యాభర్తలు మాత్రం కాదు, ఫ్యామిలీకి ఒకరిద్దరు కాదు, ఫ్యామిలీవే మొత్తం వారి పరివారాలతో. మనం అంటూ ఉంటాం సకుటుంబ బంధుమిత్ర పరివార అని. అలా వచ్చేసారు మొత్తం బంధుమిత్ర సపరివారంగా. మొత్తం ఎలా రావాలో అలా వచ్చారు. ఎందుకంటే ఇంతకంటే వైభవం, ఇంతకంటే గొప్ప పెళ్ళి ఏముంటుంది. అందుకు అందరూ కైలాసానికి వచ్చారు. కైలాసం సందడి సందడిగా ఉన్నది. శివుని వద్ద ప్రమదగణాల్లో కొందరు స్త్రీగణాలు ఉన్నారు. వాళ్ళు బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వాళ్ళు అప్పుడే ఉన్నారు. వీళ్ళందరూ ఉన్నారు. బ్రహ్మదేవుడు ఉన్నాడు. ఇప్పుడు ఇలాగ పెడతారు పెళ్ళికి, ఆ జటాజూటం ఇవి ఇలా బయలుదేరడమేనా అంటే రూపం మార్చాలా ఏమిటి అన్నాడు అయినప్పుడు. అయ్యో, పెళ్లి కొడుకు ఎలా వెళ్ళాలో కూడా మీకు తెలియకపోతే ఎలా అండి ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు సతీదేవిని చేశారు కానీ హడావిడి పెళ్ళి, అప్పుడు ఇవన్నీ జరగదు. ఇప్పుడు చాలా ప్రశాంతంగా చక్కగా చేసుకోవాలి అని చక్కగా వరుడు వేషం వేద్దామని ఆయన తీసుకువెళ్ళి కూర్చోబెట్టారు ఒక చోట. మాతృకా దేవతలందరూ సిద్ధంగా ఉన్నారు. బ్రహ్మదేవుడు దానికి హెడ్, ఈయనకి చక్కగా అలంకరించడం కోసం ఆయన అవన్నీ పట్టుకెళ్ళాడు. అప్పుడు ఇలా అన్నాడు శివుడు. ఒక్కసారి తానే వరవేషంలోకి మారిపోయాడు. ఒక్కసారి చూస్తూ ఉండగానే ఆయనకు అలంకారం ఏమిటుందండి, ఎంత అందంగా, అంత డీటెయిల్స్ ఆయనకి ఎలా తెలుసా అనిపించేటంత అందంగా వరవేషం ధరించాడండి ఇక్కడ. ఆ ధరించి అద్భుతంగా తయారాడు, బాగున్నానా అన్నట్టు ఇక్కడ. ఇంకా నందీశ్వరుని చక్కగా అలంకారం చేశారు. నందీశ్వరుడు సామాన్యం కాదు, అంత ఉంటాడు, విశాలమైన వీపు,
దాని మీద ఈసారి మెరిసిపోతున్న జలతారుతో మంచి తివాచీ లాంటిది పరిచి అప్పుడు ఒక పీట వేశారు అక్కడ. ఆయన పీట లేకుండా ఎక్కడికెళ్ళడు కానీ లాంఛనం అక్కడ అలా వేస్తే విష్ణువు చెయ్యి ఊతం తీసుకుని ఎక్కట అక్కడ. ఇటు బ్రహ్మ విష్ణువులు ఉన్నారు, అటువైపు ఇంద్రుడు ముందున్నాడు, పైగా వింజామర్లు పట్టుకుని కొంత దేవతలు వీస్తూ ఉన్నారు, ప్రమదగణాలు జయ జయధ్వానాలు చేస్తున్నాయి. అవి కూడా రూపాలు మార్చేసుకున్నారు, అందంగా తయారయ్యారు ప్రతి వాళ్ళు కూడా. పెళ్ళికి వెళ్తున్నాం కదా, చాలా చక్కగా తయారయ్యారు. వీళ్ళందరూ కలిసి ఆకాశం నుంచి కోలాహలంగా వస్తూ ఉంటే శివుడు వస్తున్నాడండి ఇక్కడ. ఎంత బాగున్నదో. ఇక్కడ సందడి మళ్ళీ చూడాలి. ఇక్కడ వారం రోజులు కదా, వారం రోజుల్లో అన్ని సిద్ధం చేయాలంటే విశ్వకర్మను పిలిచాడు హిమవంతుడు. ఆయన వెళ్ళి పెళ్లి వేడుకలకు అన్నీ సిద్ధం చేశాడు. రకరకాల విడిది గృహాలు, వేదికలు అన్నీ ఏర్పాటు చేశారు. ఎక్కడెక్కడ వాళ్ళందరూ వస్తున్నారు మహానుభావులు, అటు దేవతలందరూ ఇచ్చేస్తారు అని మొత్తం ఏర్పాటు చేశాడు. పైగా అక్కడికి పెళ్లి వాళ్ళు అందరూ వచ్చేసారు. ఎవరంటే నదీ కన్యకులు, వనదేవతలు, పర్వతాలు, ఆయన ఫ్యామిలీస్ అవన్నీ ఇక్కడ ఇవన్నీ వచ్చాయి. ఇది అద్భుతం ఏంటంటే పైనుంచి దేవతలు వస్తున్నారు, కింద అంతా ప్రకృతి ఉంది చూడండి. అంటే దేవగణాలు ప్రకృతి గణాల యొక్క వియ్యమే శివపార్వతుల కళ్యాణం. ఇది తెలుసు అమ్మ. ఈ సమస్త ప్రకృతి యొక్క సారం, ఆయన సర్వదేవతల యొక్క సారం, ఆ రెండింటి యొక్క వియ్యం అందుతున్న వైనం. అందుకే పర్వతాలు, కుటుంబాలు, ఎన్ని రకాల పర్వతాలు వచ్చాయో వర్ణిస్తారు ఇక్కడ. అందులో మేరు పర్వతము, శోణాచలము, ఇలా ఇచ్చాది వెంకటాచలము పర్వతాలు కూడా వర్ణించాడు. అంటే పర్వతాలు ఏవేవితో అన్నీ వచ్చేసాయి మొత్తం ఇక్కడ, కుల పర్వతాలన్నీ కూడా ఇక్కడ. అలాగే నదీమ తల్లులు, జలదేవతలు, వనదేవతలు, వృక్షదేవతలు వీరందరూ విచ్చేశారు అక్కడ. ఎన్ని నదీమ తల్లులు అక్కడికి విచ్చేసాయి. ఇలా అత్యద్భుతంగా శోభిల్లుతున్నది ఓషధి ప్రస్థ నగరం. అలంకారాలు, ఊరంతా పండగే, ఆనందంగా ఉన్నారు. పైగా రకరకాల ఆహార పదార్థాలు తెచ్చిపెట్టాడు. ఎన్ని రకాల ఆహార పదార్థాలు ఇవన్నీ సిద్ధం చేసి పెట్టారు. ఈ లోపల సందడిగా ఉన్నది. ఇక్కడ వీళ్ళు బయలుదేరి వస్తున్నారు. ఆ బయలుదేరి వస్తున్నప్పుడు ముందు పెళ్లి కొడుకు వాళ్ళు వస్తున్నారన్న వార్త వెళ్ళాలి. అప్పుడు వాళ్ళు ఎదుర్కోలుకి వెళ్ళాలి. ఆ ఎదుర్కోలుకి వెళ్ళడానికి ఒక పద్ధతి ఉంది అక్కడ. అందులో ఏంటంటే కోట మొత్తం, అంతఃపురానికి ఒక ద్వారం ఉంటుంది. అంతఃపురం అంటే ఒక రూమ్ కాదండి, అంతఃపురం మొత్తం రాజకుటుంబాలు ఉండే కోటలన్నీ కలిపి అంతఃపురం. దాని తర్వాత ఒక ద్వారం ఉంటుంది. దాని తర్వాత నగరం, నగరానికి ఒక ద్వారం ఉంటుంది. ఆ నగర ద్వారం దగ్గరికి వచ్చినప్పుడు కొందరు వెళ్ళి వీడ్కోలు కలుపుతారు. అంతఃపుర ద్వారం దగ్గరికి వచ్చినప్పుడు ఇంట్లో ముత్తైదులు వెళ్ళి ఆహ్వానం పలకాలి. ఇది వాళ్ళ సిస్టమ్. ఇలా సిద్ధంగా ఉన్నారు. అలా మొత్తం ముందు నగర ద్వారానికి వెళ్ళి ఎదుర్కోలు పలకాలి కదా, మగవాళ్ళందరూ బయలుదేరి వెళ్ళిపోయారు. హిమవంతుడు, మైనాకుడు, ఇతరులు అందరూ వెళ్ళిపోతున్నారు. ఇక్కడ అమ్మవారిని పెళ్లి కూతురుగా చేసి పెట్టారు సిద్ధంగా. ఆవిడ మంగళ స్నానాలు చేయించారు, పెళ్లి కూతురుగా అలంకృత అయ్యి ఉన్నది ఇక్కడ. ఈ లోపల ఆడవాళ్ళు ఎవరు వెళ్ళకూడదు కదా, మేనాదేవి వెళ్ళలేదు, వీళ్ళందరూ వెళ్ళిపోయారు. మేనాదేవికి మాత్రం దిగులు పట్టుకుంది. ఎందుకంటే తపస్సు చేయించడానికి పిల్లని తీసుకెళ్ళాడు హిమవంతుడు. ఆయన చూశాడు, ఆవిడ చూసింది. నేను ఇంతవరకు చూడలేదు. అంటే పీటల వరకు అత్తగారు చూడకపోతే ఎలాగా, అసలు శివుడు ఎలా ఉంటాడు నేను ఇంతవరకు చూడలేదు. అందరూ చెప్పడమే ఆయన గురించి, ఆహా ఎంత అందగాడని ఇప్పుడు చెప్తుంటుంది మా కూతురు, ఎంత అద్భుతంగా ఉంటాడని. ఈయనగా ఆ దేవాదేవుడు అంటాడు మా ఆయన. ఎలా ఉంటాడో ఇంతవరకు చూడలేదు, చూడాలని ఉబలాటం బయట, అడగలేదు, మర్యాద కాదు. ఈ లోపల అందరూ వెళ్ళిపోయారు కదా, నారదుడు కూడా వెళ్ళిపోతే పట్టుకుందాన్ని. నువ్వు అటు వాళ్ళకి ఇటు వాళ్ళకి కూడా కావాల్సిన వాడివే, మగపెళ్ళి వాళ్ళు ఆడపిల్ల అటు ఇటు తిరగలవు నువ్వు. అందుకే నిన్ను ముందు నారదుడిని పంపుతారు వాళ్ళు. నారదుడు వచ్చిన తర్వాత అప్పుడు వీళ్ళందరూ బయలుదేరుతారు. అదే నారదుడిని పట్టుకుని నువ్వు నాకు సహాయపడాలి. ఎందుకంటే ఈ వచ్చిన వాళ్ళలో శివుడు ఎవడో నేను పోల్చుకోవాలి. ఎందుకంటే దేవతలు అందరూ అందంగా ఉంటారు, అదే వచ్చిన బాధ. అందులో శివుడు ఎవరో నాకు ఎలా తెలుస్తుంది, కాబట్టి నువ్వు చెప్పాలి అంటే సరేనమ్మా అన్నాడు. అయితే మా కోట బురుజుపైకి వెళ్తే ఆ నగరద్వారం దగ్గర వాళ్ళు కూడా క్లియర్గా కనబడతారు, అలా ఉంటుంది మా కోట. కనుక అంతఃపురం బుర్జు దగ్గరికి వెళ్తాం, పైగా సౌధ ఉపరి భాగం. అక్కడికి వెళితే అక్కడి నుంచి చూస్తే కనబడుతుంది. వస్తున్న వాళ్ళు ఎవరెవరో నువ్వు చెప్పాలి అంటే సరే అన్నా నారదుడు. ఇదో మంచి విషయం. ఈ లోపల ఒక్కొక్కరు వస్తున్నారు. ముందు ఒక దేవత రాగానే చాలా అందంగా ఉన్నాడు ఆయన. ఎవరు ఆయన? శివుడా అన్నది అక్కడ. ఏమనుకుంటున్నావు శివుడు అంటే? అని శివుడు కాలి గోటుకు కూడా పనికిరాడు సుమా. వాళ్ళు కుబేరుడు కొడుకులు, నలకుబరుడు, మణిగ్రీవుడు అని వాళ్ళలో ఒకడాడు. అది అందం అంట. ఓహో అలాగా, ఓహో శివుడు ఇంకా ఎంత అందంగా ఉంటాడో అనుకుంటుంది ఇవిడ. అదేమగానే మరొక దేవుడు, అవన్నీ మహా తేజస్తున్నాడు అగ్నిదేవుడు, ఆయనేనా అన్నది. ఎవరు పెడితే వాడిని శివుడు అనుకో, ఆయన బంటుకు కూడా పనికిరాడు ఈయన అని ప్రతివాడిని చూడడం, ఇవి శివుడు అనుకోవడం, దేనికి పనికిరాడని చెప్పడం, ఇలా అవుతూ ఉంటే ఆవిడ ఊహలు పెరిగిపోతున్నాయి. చివరికి అదిగో శివుడు అన్నాడు ఇక్కడ. ఆయన అంత చక్కగా అలంకరించుకుని వచ్చాడు కదా, ఇక్కడ ఆవిడ చూస్తుంది నాకు తెలిసిపోయి ఏం సైగ చేశాడో కానీ ప్రమదగణాలు అందుకున్నాయి. వెంటనే వాళ్ళందరూ వాళ్ళ వికృత రూపాలు ధరించడం మొదలెట్టారు ఇక్కడ.
ఈయన ఉన్నట్టుండి రూపం మార్చేసుకున్నాడండి. అంతవరకు మంచి వదనంతో ఏకవదనంతో అలంకారం చేసుకుని నుదుటి కన్ను కూడా కనబడకుండా లోపలికి లాగి బొట్టు పెట్టుకుని అంత అందంగా ఉన్నవాడు ఒక్కసారి 5 ముఖాలు వేసుకుని 5 ముఖాలు అరమొచ్చిన కళ్ళు ధ్యానమో నిద్ర తెలియదు, అది బాధాకరం. కనుక నిద్ర కళ్ళు ఏమిటో అలా అరమొచ్చిన కళ్ళతో ఉన్నాడు ఇక్కడ. పైగా పట్టు వస్త్రం ఏం లేదు, పచ్చి ఏనుగుతోలు దానితో ప్రకాశిస్తున్నాడు ఆయన. దాని మీద ఈగలు జుమ్మని మూగుతున్నాయి ఇక్కడ. పైగా పుర్రలు దండ వికృతమైనవి. ఈ ప్రమదగణాలు ఉన్నాయే బొమ్మని అరుస్తూ ఒకడు పొట్ట మీద కొట్టుకుంటూ ఒకడు, ఇంకోటి తలకిందులుగా ఒకడు, ఎగురుతూ ఒకడు, వికృత వేషాలు వేస్తూ వీళ్ళందరూ మొత్తం కూడా ఎందుకంటే మిగిలిన దేవతలను వచ్చేసారు. మిగిలిన సెటప్ ఇది ఇక్కడ. అది చూసి ఆయనే శివుడు అంటే ఇలా చూసింది నారదుడు రేపు ఆయనేనా అని. ఆయన అనగానే మూర్ఛపోయిందండి ఒక్కసారి ఇక్కడ. మూర్ఛపోయిన ఆమెకి మళ్ళీ శైత్యోపచారాలు చేస్తే లేచింది. లేచి చూసింది నిజమా అబద్ధమా అని చూసింది. అతను శివుడే అంటావా అన్నది. ముమ్మాటికి శివుడే, మా అందం చూసావు కదా అన్నాడు ఇక్కడ నారదుడు. అదా అందం, ఆయన కోసమా ఈ అమ్మ ఎన్నాళ్ళు తపస్సు చేసిన కూర్చుని. పోనీ పిల్ల దానికి బుద్ధి లేదు, ఆ తండ్రికి బుద్ధి ఉండద్దు, ఆయన కూడా ఎవరు మాయలో పడిపోయారు వీళ్ళందరూ. అర్థమైంది, ఆ సన్నాసి నారదుడు మాయలో పడిపోయారు ఇక్కడ. ఆయన పని చేశాడు. పైగా వీళ్ళందరూ కూడా కలిసి సప్తర్షులు వచ్చారు. వాళ్ళందరూ సన్యాసులే. సన్యాసులు గుర్తించిన పెళ్ళి ఇంతకంటే గొప్పగా ఎలా ఉంటుంది ఇక్కడ. ఎంత నమ్ముకున్నాను, నా పిల్ల గొంతుకొసారు వీళ్ళందరూ కలిపి ఇక్కడ అని చెప్పి, నేను వీడికి పిల్లని ఇవ్వనంటే ఇవ్వను, పెళ్ళి నేను ఇక క్యాన్సల్ అని గట్టిగా కూర్చుందని ఇక్కడ. ఇంకా ఆవిడికి చెప్పడానికి ఒక్కొక్కరు ప్రయత్నిస్తున్నారు కానీ ఆవిడ మనసు మారడం లేదు. ముందు పార్వతీదేవి వచ్చి, అమ్మా నీకు శివుడు అంటే తెలియదమ్మా, ఆయన నిర్గుణుడు సగుణుడు, నీకు చెప్పడం మొదలెట్టింది. ఈ కబుర్లు చెప్పగల రా అని చెప్పి చెయ్యి ఎత్తి వీపు మీద గుద్దిందిటండమ్మ. ఇది వర్ణించాడు ఇక్కడ. వెంటనే పక్కనున్న చెలికెత్తలు పార్వతీదేవిని తీసుకొచ్చి గదిలో పెట్టారండి. ఈ లోపల ఇక్కడ అంతఃపురం దాకా వచ్చేసారు. అంతఃపురం దాకా వచ్చిన తర్వాత హారతిచ్చి తీసుకురావాలి వీళ్ళు. ఇక్కడ పైన గొడవ. ఆయన వచ్చి అంతఃపురం ద్వారం దగ్గర కాచుకున్నాడు శివుడు పరమేశ్వరుడు. ఎవ్వడు ఆహ్వానించేవాడు లేడు, ఏమీ లేడు. ఈ దేవతలు లోపలికి వచ్చేసారు, ఆయన మాత్రం ప్రమదగణాలతో సహా బయట అక్కడ నిలబడున్నాడు ఇక్కడ. ఇది పరిస్థితి. అప్పుడు ఇంకొక్కొక్కరు వచ్చి చెప్పడం, హిమవంతుడు వచ్చి చెప్పాడు, నువ్వు శివుడు అంటే ఏమిటో అర్థం కావట్లేదు, ఆయనకి ఏమి రూపం అనుకున్నావు, ఇదేనా రూపం లేదు, ఏదైనా ధరించగలడు అని ఇవన్నీ మొదలుపెట్టాడు ఆయన. ఆవిన నువ్వు తండ్రివేనా, బుద్ధి ఉందా లేదా, 10 మందిలో భర్తనంటే బాగుండదు కానీ ఇలా నువ్వు చేయడం బాగుందా, కూతురు గొంతు కోసం నువ్వు, దీనికంటే ఆ మెడకు ఒక తాడు వేసి తాడుకు రాయి పెట్టి నదిలో పడే, అంతేగాని వాడికి మాత్రం ఇవ్వకు అని ఇంత గట్టిగా చెప్తుంది. ఈ లోపల బ్రహ్మదేవుడు వచ్చి చెప్పాడు. ఏదో పెద్ద ఆయన చెప్తున్నాడు వింటుంది కానీ మనసు కన్విన్స్ అవ్వలే. ఇలా జరుగుతూ ఉంటే నారాయణుడు వచ్చాడండి. ఆయన మాట్లాడితే కొంచెం తగ్గుతుంది, ఎందుకంటే శివుడి గురించి చెప్తే విష్ణువే చెప్పాలి, ఇంకెవరూ చెప్పలేదు. ఈ మాట భారతంలో అనుశాసనిక పర్వంలో భీష్ముడు దగ్గర ధర్మరాజు కూర్చుని అప్పటికి విష్ణు శాస్త్రాన్ని విన్నాడు, ఎన్నో విన్నాడు, అన్ని ధర్మాలు విన్నాడు. విన్న తర్వాత నాకు శివుని నామాలకు అర్థం తెలుసుకోవాలని ముందు అడుగుతాడు. శివనామ నిరుక్తం, శివశాస్త్రం అంతకు ముందే కృష్ణుడే చెప్తాడు. శివశాస్త్రం విష్ణు శాస్త్రం భీష్ముడు చెప్తే శివశాస్త్రం కృష్ణుడు చెప్పాడు భారతంలోనే. ఇప్పుడు ధర్మరాజు వెళ్తాడు శివనామ నిరుక్తము. నిరుక్తం అంటే వైదిక శబ్దాలకి అర్థం చెప్తే నిరుక్తం అంటారు. శివనామాలకి వేదం ప్రకారం కూడా అర్థాలు తెలుసుకోవాలని అడుగుతాడు. అడిగితే భీష్ముడు ఒక మాట అంటాడు, శివుడి గురించి రక్తమాంస చర్మ అస్థ్యమే శరీరం ఉన్న వాళ్ళు చెప్పలేరయ్యా, అందుకే శివశాస్త్రం కూడా ఆయన చేతి చెప్పించారు. ఋతే నారాయణాత్ శక్ష్య శంఖచక్ర గదాధరాత్, ఇది మహాభారతంలో వాక్యం. శంఖచక్ర గదాధరుడిని విష్ణువు మాత్రమే శివుని గురించి చెప్పగలడు కానీ నా ఓటివాడు చెప్పలేడు. అయితే నీ ప్రశ్న మా అందరికీ అవసరం, నీకొక్కడికే కాదు. అందుకే కృష్ణుడి వైపు తిరిగి దండం పెట్టి, ధర్మరాజు కోరిక మా కోరిక, నువ్వు శివుడి గురించి చెప్తే వినాలనుందయ్యా అంటే అప్పుడు దర్భాసనం వేసుకుని ఆచమనం చేసి, శివుని గురించి సంపూర్ణంగా చెప్పాలంటే నాకు కానీ బ్రహ్మకు కానీ సాధ్యం కాదు, నా నేర్చిన భంగి చెప్పేదా అంటాడు తిక్కన గారు ఇక్కడ అనువాదం చేస్తూ. నాకు తెలిసినట్టు చెప్తానని చెప్పి శివనామ నిరుక్తం చెప్తాడు. అది విశేషమైన అంశం. అందుకే శివతత్వం తెలియాలంటే విష్ణువుకే తెలియాలి, విష్ణుతత్వం తెలియాలంటే శివుడికే తెలియాలి. శివస్య హృదయం విష్ణు, విష్ణుశ్చ హృదయం శివ. అందుకే తాను ఎన్ని అవతారాలు ధరించినా శివ పూజ చేస్తాడు విష్ణువు. యుగే యుగేతు కృష్ణేన తోషితో ఈ మహేశ్వర. ఈ వాక్యం కూడా శివపురాణం చెప్పట్లే, మహాభారతాలను చెప్తాడు. ప్రతి యుగంలో విష్ణు శివ పూజ చేస్తాడు, అలాగే శివుడు విష్ణు పూజ చేస్తాడు. శ్రీరామతారక మంత్ర ఉపదేష్ట ఆయన. అది విష్ణు భక్తులకు శివుడు ఆచార్యుడు, శివభక్తులకు విష్ణు ఆచార్యుడు. తెలుసుకోండి ఇక్కడ.
అందుకే శివనింద విష్ణు నింద చేస్తే గురు నింద చేసిన పాపం కూడా వస్తుంది. ఇన్ని రహస్యములు విష్ణువు చెప్తూ ఉంటే అందరూ వింటున్నారు అక్కడ ఆనందంగా. ఈ లోపల బ్రహ్మదేవుడు నారదుని పిలిచి, కొంచెం శివుడి దగ్గరికి ప్రార్థన చేయవయ్యా, రూపం మార్చుకుని రమ్మను అన్నారు ఇక్కడ. వెంటనే నారదుడు వచ్చాడు. ఏమిటయ్యా మమ్మల్ని నిలబెట్టేశారు, ఎదుర్కోళ్ళు లేవు, ఆహ్వానాలు లేవు, హారతులు లేవు అంటే, మీరు ఉన్నట్టుండి రూపం ఎందుకు మార్చుకున్నారండి, బయలుదేరినప్పుడు బాగున్నారు కదా అన్నారు ఇక్కడ. అంటే ఒక మాట అంటాడు, ఆమెకు మేనాదేవి బాహ్య దృష్టి ద్వంద్వ దృష్టి ఉన్న ఆవిడికి తత్వజ్ఞానం కలిగించడం కోసం రూపం మార్చన్నాడు. ఆ తత్వజ్ఞానం మీద పెళ్ళయ్యకు తీరిగ్గా కలిగించవచ్చు కదా, ఇప్పుడే జ్ఞానం ఇచ్చేయాలని ఎందుకయ్యా తొందర అని ప్రార్థించగానే అలా అంటావా అన్నాడు. మరి అదే చెప్తున్నారు కానీ హఠాత్తుగా అలా సంకల్పించుకున్నాడు, రూపం మారిపోయింది. వాళ్ళు ఎంత అందంగా ఉన్నాడంటే, భసితంబు కర్పూర పాళి కస్తూరిక భరితంగ రాగ సంపద వహించి పచ్చి ఏనుగు తోలు పసిడి కమ్ముల తోడ పట్టు పచ్చడము విభ్రమము దాల్చే భుజమధ్యమున గ్రాలు భోగి భూషంబులు తారహారముల చందంబు నొప్పే చికిలించు నెరగంటి చిగురు మోడుపు రెప్ప హరితాళ తిలకంబు గరిమవడసే దినమునందున వెన్నెల దీటుకొనగా శైశవంబున విగత లాంఛనత చెంది చాలనుప్పారు సుకుమార చంద్రరేఖ తనకు తానే చూడామణిత్వము వహించే. ఎంత అందమైన పద్యం ఇచ్చాడు మహానుభావుడు. శివుడు వరుడుగా మారినటువంటి వైనాన్ని ఎంత అందంగా చూపిస్తున్నారు ఇక్కడ. భసితంబు కర్పూరపాళి కస్తూరికా భరితాంగ రాగ సంపద వహించే. అంతవరకు బూడిదన్నారే, ఆ బూడిది కాస్త పచ్చకర్పూరము, గంధము, కుంకుమ పువ్వు మొదలైన అంగరాగాలుగా మారిపోయింది. మొత్తం సుగంధబంధురంగా అయిపోయాడు ఇక్కడ. దాని తర్వాత స్వామి వేసుకున్నటువంటి ఒక్కొక్కటి ఎలా మారుతున్నాయో చూపిస్తున్నారు ఇక్కడ. పచ్చి ఏనుగుతోలు పసిడి కమ్ములతోడే పట్టుపచ్చడము విభ్రమము దాల్చే. ఆ పచ్చి ఏనుగుతోలు కాస్త బంగారు జలతారు పట్టు పంచెలా మారిపోయింది మొత్తం కూడా. అంతేకాదు భుజ మధ్యగున గ్రాలు భోగి భోగంబులు తారహారముల చందంబు నొప్పే. పైన పాములు వేసుకున్నాడు కదా, రకరకాల రత్నాల ఆభరణాలుగా మారిపోయాయి ఇక్కడ. తర్వాత అద్భుతమైన మాట చెప్తున్నారండి. చికిలించు నెరగంటి చిగురుమోడుపు రెప్ప. తెలుగు పదాల అందం అంటే ఇది ఇక్కడ. భాష తెలిస్తే ఒళ్ళి మనసు ఇలా స్పందిస్తుందండి. చికిలించు నెరగంటి చిగురుమోడుపు రెప్ప. చికిలిస్తున్న ఆ పైన కన్ను చిగురు మోడుపు రెప్ప, చిగురులా మెరిసిపోతున్న రెప్పతో ఉన్నటువంటి ఆ కన్ను హరితాళ తిలకంబు గరిమవడసే. కళ్యాణ తిలకంలా మారిపోయింది ఇక్కడ. అంత అందంగా మారిపోయాడు ఆయన ఇక్కడ. పైగా నెలవంక పెట్టుకున్నాడు కదా, అది అలంకరించుకున్న జుట్టుకు చూడామల్లా ప్రకాశిస్తున్నది. పైగా జడలు కట్టిన జుట్టు కాదు, ఉంగరాలు తిరిగిన నల్లని జుట్టుతో ప్రకాశిస్తున్నాడు ఇక్కడ. అంతేకాదు ఇప్పుడు రెండే చేతులు ఎంత అందంగా ఉంటే ఒక చేతిలో అద్దం పట్టుకున్నట్టు మధ్య మధ్యలో చూసి సవరించుకుంటున్నాడు. అంత అద్భుతంగా వరవేషంతో ప్రకాశిస్తున్నాడు ఆయన. చుట్టూ ప్రమదలు కూడా ఎంత అందంగా ఉన్నారో. దీన్ని బట్టి ఇది అని ఏది రూపం లేదు, ఏ రూపమైనా ధరించగలడు పరమేశ్వరుడు అంటే. అలా ఉన్న స్వరూపం చూడగానే అక్కడ పైనుంచి విష్ణువు చెప్తూ ఉంటే మేనాదేవుడు అదుగు చూడు అన్నాడు. చూసింది, ఎంత త్రిజగన్మోహనుడు, అది అసలు శివుడు అంటే ఇప్పుడు తెలిసిందా అంటే లెంపలేసుకుంది. ఎంత గొప్పవాడా, ఇంతవరకు మా అమ్మాయి ముందు ఆయనే సరిపోతాడు అనుకున్నాను, మా అమ్మాయి ఆయనకు సరిపోతుందా, అంత మోహనంగా ఉన్నాడు ఆయన. అద్భుతం అని పరవశించిపోయింది. ఆయన అక్కడ ఎదురు చూస్తున్నాడు పాపం, బిక్కమొహం వేసుకుని. వెళ్ళి మంగళహారతులు ఇవ్వండి అనగానే అప్పుడు హారతులు పట్టుకొచ్చి ముత్తైదువులందరూ పెడుతుంటే ముందు మేనాదేవి ఉన్నది, ఆ శివునికి హారతిస్తున్నారు. ఊళ్ళో వాళ్ళందరూ పరిగెత్తుకొచ్చేసేట శివుని చూడాలని. ప్రతి వాళ్ళు ఆ శివ రూపాన్ని చూస్తున్నారు. ఆ వచ్చిన వాళ్ళు శివుడు వచ్చాడు కానీ ఉన్నవారు ఉన్నట్టే వచ్చేసేట ఎవరికి వాళ్ళు. ఒక ఆమె కాటుకు పెట్టుకోబోతూ శివుడు వస్తున్నా అంటే కంఠానికి రాసుకొచ్చేసింట. ఇంకొక ఆమె అప్పుడు కూడా ఏవో భస్మాలు ఉండేవేమో, ఇది నన్ను చోటు చెప్తుంటాడండి, అలాంటి మన పౌడర్లు, టాల్కం పౌడర్లు, అది వేసుకుంటూ శివుడు వచ్చాడు అనగానే చక్కగా అద్దుకోవడం కాడు పూసేసుకొని వచ్చింది ఒక ఆమె. ఇంకొక ఆమె తిలకం దిద్దుకోబోతుంది, శివుడు వస్తుంటే ఇలా పెట్టేసుకుంది ఇక్కడ. ఆభరణాలు వ్యత్యస్తంగా వేసుకుంది. ఇది ఎలా ఉంటుందంటే కంఠం మీద కాటుకు రాసుకున్న ఆవిడ నీలకంఠుల్లాగా, భస్మం పూసుకున్న ఆవిడ విభూది పూసుకున్నట్లుగా, ఎర్రగా దిద్దుకున్న ఆవిడ నొసటి కన్ను పెట్టుకున్నట్లుగా, ఆభరణాలు వ్యత్యస్తంగా వేసుకున్న వాళ్ళు సర్పభూషితుల్లాగా, వాళ్ళు నీలకంఠ సారూప్య మోక్షం పొందేరా అన్నట్లు అందరూ గదిలో వచ్చేస్తున్నారు ఇక్కడ. ఇలా అందరూ వచ్చి చూస్తూ మురిసిపోతున్నారు. ఏమి అందగాడైనా త్రిపుర సుందర, ఆవిడైతే త్రిపుర సుందరుడినా, సుందరేశ్వరుడిని పేరుంది కదా, ఆహా ఏమి అందం ఎక్కడ కనిపిస్తుందని ప్రతి వాళ్ళు వర్ణించుకుంటూ మొత్తానికి మన రాజు కూతురు తపస్సు చేస్తే
మనందరికీ పుణ్యం పంచింది, మనందరం శివుణ్ణి చూడగలిగాం అని మురిసిపోతూ ఉంటే ఆశ్చర్యంతో అప్రతిభురాలి మేనాదేవి మిగిలిన ముత్తైదువులతో మంగళహారతులు శివునికి ఇచ్చినదండి ఇక్కడ. ఆ తర్వాత విడిది గృహానికి తీసుకొచ్చారు శివుణ్ణి. అలా విడిది గృహానికి వచ్చి అది వచ్చినప్పుడు ఇంక దిగాలి. ఏది వృషభం, విష్ణువు చేయూతనిస్తే అందుకుని దిగట్ట. అదిగో లాంఛనం, దిగలేడా, చక్కగా వెళ్ళి కూర్చున్నాడు. ఈ లోపల అక్కడ పెళ్లి మండపం అంతా చక్కగా ఏర్పాటు చేశారు. అమ్మవారిని చక్కగా అలంకృతని చేస్తూ ఉన్నారు. మంగళ స్నానములు అలంకృతం చేస్తూ ఉంటే ఆభరణాలు ఇప్పుడు అలంకరించాలి అమ్మవారికి. వాళ్ళకు సంప్రదాయం ఉంది పాపం హేమంతుని ఇంట్లో. ఎందుకంటే పెళ్ళి ముందు ఆభరణాలు చేసేటప్పుడు కొంత పుట్టింటి వాళ్ళు పెడతారు, కొంత అత్తింటి వాళ్ళు ఇవ్వాలట ఆభరణాలు. అంటే వాళ్ళకి సంపద ఉందని తెలియాలి, అది వాళ్ళ సంప్రదాయం. పుట్టింటి వాళ్ళ ఆభరణాలు పెట్టారు, ఇంకా అత్తింటి వాళ్ళ ఆభరణాలు రాలే. అమ్మవారు కూర్చున్నారు, కొంచెం అందరూ గుసగుసలు పోతున్నారు ఇక్కడ. అమ్మవారికి ఇంకా అత్తింటి ఆభరణాలు రాలేదు. అంటే కొందరు అన్నట్టు ఏమొస్తాయి, పాములు పెట్లు వస్తాయి అంతే కదా, ఇక్కడ పాములు బొట్లు వస్తాయి కానీ ఆభరణాలే వస్తాయి అంటున్నట్ట. అమ్మవారి చెవులు పడుతున్నాయి కానీ మనసు చివుక్కమంటుంది, ఏమీ అనలేదు. ఇలా అంటూ ఉంటే గుమ్మం దగ్గర మువ్వల చప్పుడు వినబడింది. వెంటనే ఎవరి మువ్వల కాలి మువ్వల చప్పులు పెడితే దరిద్రాలు పోతాయో ఆ మువ్వల చప్పుడు వినబడింది. చూస్తే మహాలక్ష్మి బంగారు పళ్ళెరంలో ఆభరణాలు పట్టుకొచ్చున్నారు. ఇదిగో శివుడి తరపు నుంచి తెచ్చామన్నది ఇక్కడ. ఆశ్చర్యచకితులైపోతున్నారు. ఆ తెచ్చినటువంటి ఆభరణాలన్నీ అమ్మవారికి చక్కగా అలంకరించి ఉంచారు. ఇప్పుడు ఈయన దగ్గరికి మంగళవాద్యాలతో బయలుదేరారు యమవంతులు మొదలైన వారిని. పురోహితులు సిద్ధంగా ఉన్నారు, కళ్యాణ మండపానికి తీసుకురావాలి. శిరు వద్దకు బయలుదేరి వెళుతూ ఉన్నారు. హిమవంతుని యొక్క పరివారంలో ముఖ్యమైనటువంటి వారు ఆయన వచ్చి కూర్చోవాలి. తర్వాత అమ్మవారిని తీసుకురావాలి. కళ్యాణ మండపం సిద్ధమైంది, అన్నీ సిద్ధమయ్యే, పెళ్లి మిగిలింది, ఎల్లుండి జరుగుతుంది. మరంతవరకు ఏం చేయాలంటే శివజ్ఞానం మననం చేసుకోవడానికి రేపు గురు పూర్ణిమ చేసుకుని కథ మధ్యలో భంగం కలిగించకూడదు కనుక గురుతత్వంతో పాటు కొంత శివకథ కూడా కలిపేసుకుని ఎల్లుండి పరిపూర్ణం చేసుకుందాం. సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిందార్పణమస్తు. శ్రీయకాంతాయ కళ్యాణనిధయే నిధయర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.